హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మీరు సెక్స్కు బానిసగా మారారా? మీకు శుభవార్త. మరో శుభవార్త, వయాగ్రా టాబ్లెట్లు మహిళలు కూడా వాడొచ్చంట. నేనొక సెలబ్రిటీని. ఈ డాక్టర్ ఆశిష్ రెడ్డి గారిని సీక్రెట్గా ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి పూట కలవచ్చా? నిద్రలో స్ఖలనం అవుతోంది. రోజుకు ఎన్నిసార్లు హస్తప్రయోగం చేయాలి? నిద్రలో సెక్స్ చేసే అలవాటు, ఇలా ఎన్నో సందేహాలు. సుంతి చేయించుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? ఇలాంటి ధర్మ సందేహాలు, వాటికి అద్భుత పరిష్కారాలు. అమెరికాలో సెక్సాలజీని అధ్యయనం చేసిన మెగా డాక్టర్ ఆశిష్ రెడ్డి గారితో 2.0 రెండో ఇంటర్వ్యూ. మిస్ అయితే మీరు చాలా మిస్ అవుతారు. ఇక మొదలు పెట్టండి. మనకి పురాణాల్లో మన్మధుడు అని ఉండేవాడు. ఆయన స్త్రీ పురుషుల్లో కామ కోరికలు కలిగించే ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన్ని మన్మధుడిగా పిలుచుకుంటాము. మరి ఆయనే మన డాక్టర్ గారి రూపంలో ఈ కాలంలో అవతరించాడేమో అని నాకు చిన్న డౌట్. ఎందుకంటే గతంలో మనం చేసిన ఎపిసోడ్కి డాక్టర్ గారితో అద్భుతమైన రిజల్ట్, అంటే చాలామంది కొన్ని వేల మంది ఫోన్లు చేసి డాక్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకొని తమ లైంగిక సమస్యల్ని చర్చించి సాల్వ్ చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ ఆశిష్ రెడ్డి గారు, ఆండ్రాలజిస్ట్, సీనియర్ ఆండ్రాలజిస్ట్. ఆయన ఈ లైంగిక సమస్యల మీద అమెరికాలో చదువుకొని మరీ వచ్చారు. సో 100% అక్యురసీతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సో మనకేంటంటే మనకు భయం, మన ఇండియాలో సెక్స్ గురించి మాట్లాడడానికి భయం. ఏం చేస్తాం, ఆన్లైన్లో చెక్ చేసుకోవడం, ఎవరో పిచ్చి యాడ్స్ వస్తే వాటిని ఫాలో అవ్వడం, కొనుక్కోవడం, మరింత దిగజారిపోవడం, హెల్త్ పాడు చేసుకోవడం, లేదా చెత్త ఫ్రెండ్స్ ఇచ్చే సలహాలు పాటించడం, ఇంకా దిగజారిపోవడం. నేను నా చిన్నప్పుడు చూశాను సార్, బహుశా ఇప్పటికీ సమస్య ఉండుంటుంది. నిద్రలో స్ఖలనం అనగానే భయపడిపోయి తాయెత్తులు కట్టించుకుంటారు. దీనివల్ల మొటిమలు వస్తాయంటాడు, లేదంటే అసలు మొత్తానికే నీ పని అవుట్రా అని ఇంత భయపెడతారు మన ఊర్లలో. ఈ తాయెత్తులు, ఈ వనమూలికలు, ఆ ఊర పిచ్చుకల లేహ్యాలు, అంటే గ్రామీణ భారతంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నాను సార్. పావురాలు తినాలని ఇట్లా రకరకాలు చెప్పి ఏదేదో చేస్తుంటారు. సో అవన్నీ వద్దు మిత్రమా. మంచి డాక్టర్ ఉన్నారు, చక్కగా చూపించుకోండి, అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. పోయినసారి మనం చెప్పాం, 85 ఏళ్ళ వయసు ఉన్నా సరే మీరు అద్భుతమైన శృంగారానికి అర్హులు. అలా చేయడానికి డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు బిడియాన్ని వదిలి ముందుకు రావడమే ఆలస్యం. సో ఇక మొదలు పెడదాం డాక్టర్ గారితో. సార్ నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇది సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్లో మనం బేసిక్స్ చాలా డిస్కస్ చేసాం. శీఘ్రస్ఖలనం కావచ్చు, లిబిడో కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్ని చేసాము. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది యూట్యూబ్లో, లక్షల వ్యూస్తో ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి. అంటే బేసిక్ ఇష్యూస్. ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో సార్తో డిస్కస్ చేయబోతున్నాం. సార్, సో ఫస్ట్ స్టార్ట్ విత్ ఏంటంటే ఈ నిద్రలో స్వప్న స్ఖలనం అంటారు. సో నిద్రలో పోగానే భయపడిపోయి నాకేమో అయిపోయింది అనుకుంటారు. ఇది కామనా, లేదంటే దీనికి వైద్యం ఉందా? సో ఫస్ట్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీనివాస్ గారు, మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక చాలా సింపులెస్ట్ థింగ్ని చాలా సింపులెస్ట్ వేలా మీరు పబ్లిక్కి హెల్ప్ చేస్తారు. నిజంగా అంటే నేను ఇంతమంది ఇప్పుడు మీ లక్షల మంది చూసి మీ వీడియో చూసి వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరిలో మంచి, అంటే ఒక హ్యాపీనెస్, అంటే ఇట్లాంటి ప్రాబ్లము నాకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందా, ఇంత చిన్న చిన్న ఇష్యూస్లో నేను ఇన్ని రోజులు భయపడ్డానా, ఇట్లాంటి అన్ని విషయాలు మన వీడియోలో ఎక్సలెంట్గా మాట్లాడేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే దానికి ఫస్ట్ మీరు ఇనిషియేట్ తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ పాయింట్. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, ఈ స్వప్న స్ఖలనం వెరీ వెరీ కామన్. నార్మల్ ఇది ఏంటంటే
ఇప్పుడు స్పర్మ్ అనేది కంటిన్యూస్ ప్రొడక్షన్. అవును. ఒక్కసారి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కంటిన్యూస్ ప్రొడక్షన్ అవుతుంటుంది. ఓకే. సో ఐదర్ వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అని అవుతారు, లేకపోతే హస్తప్రయోగం అని చేసుకుంటారు. అవును. చాలా మందిలో ఇది కరెక్ట్ కాదని అంటారు, కానీ నిజంగా సైన్స్ మాట్లాడుతున్నాను, హస్తప్రయోగం మంచిదే, ఓకే. కానీ లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ ఆ, ఉంటాయి. అంటే మ్యాక్సిమం 3 డేస్కి ఒకసారి చేసుకోమని చెప్తాం మేము ఒక డాక్టర్గా. Right. ఎందుకంటే దీంట్లో సైన్స్ కూడా ఉంటుంది. నార్మల్గా ఎందుకు అంటే ప్రాస్టెటిక్ ఫ్లూయిడ్ కానీ ఈ Okay. సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ ఇవి రెండు కంటిన్యూస్ ప్రొడక్షన్ అయితేనే ఉంటుంది. అవును. సో ఇవి బయటకు వెళ్ళకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఓకే. ఓకే. అది వాళ్ళకి స్వప్నం రూపంలో వాళ్ళకి అది సెక్షువల్ థాట్ ప్రాసెస్ లాగా వచ్చి మీరేం అవుట్ అయిపోతుంది. ఇది Okay. నార్మల్, అంతే. 100%. ఓకే. సూపర్. ఎందుకంటే మీరు ఏ ప్రాపర్ ఆండ్రాలజిస్ట్ అడిగినా యాజ్ ఇట్ ఈస్ వర్డ్ టు వర్డ్ ఇదే చెప్తారు. ఓకే. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు సార్. అంటే నేను ఎవరిని తప్పు అని చెప్పట్లే, ఇది ఒక రోగం అని మాత్రం చెప్పొద్దు. చాలా మంది మిస్గైడ్ చేస్తున్నారు, చాలా రాంగ్ డాక్టర్ చేస్తున్నారు. ఉన్నాడు సార్, నేనంటే ఆ, అతను మీకు కావాలంటే వీడియో కూడా ఆ, చూపిస్తాను నేను. ఆ, ఆయన ఏం చెప్పాడు తెలుసా? హస్తప్రయోగం మహాపాపం. ఆ, ఎందుకు అంటే ఉమ్, ఈ చేతికి ఉండే ఈ ఈ దురుసుదనం ఇది వేరు, అక్కడ ఉండే అంగానికి ఉండే చర్మం వేరు. మీరు దాన్ని పట్టుకుని అలా చేయడం వల్ల చాలా అతి భయంకరమైన సమస్యలు వస్తాయని బల్లబుద్ధి చెప్తున్నాడు. సార్ అదే సార్. ఇప్పుడు ఏమి తెలియని వాడు మాట్లాడదు సార్. Okay. అంటే సబ్జెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళు కరెక్ట్. కరెక్ట్. ఆ మాట అంటే మనం ఆలోచిస్తాం, అవును. కానీ వాళ్ళకున్న దానిపైన గ్రిప్ ఎంత ఆ సబ్జెక్ట్ గురించి. అవును, నిజం, నిజం. మిస్గైడ్ చేయొద్దు సార్. ఎందుకంటే ఒక సొసైటీలో ఒక పేరున్న డాక్టర్స్ కానీ సొసైటీలో ఒక హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు చెప్పింది నమ్ముతారు పబ్లిక్. అవును. ఉన్నట్టు చెప్పండి. నిజంగా అట్లా అవుతుందా? మన చేతి రేఖల వల్ల డ్యామేజ్ నాన్ సెన్స్ సార్. ఎందుకంటే మన చేతి మన అంగం, మనకి చిన్నప్పటి నుంచి కొత్త అదే. ఉన్నది సడన్ గా వీళ్ళు చెప్పంగానే అదేదో ఇదేదో రఫ్ ఆర్గన్ అయితే అంటే ఆయన అయ్యే ఏం ప్రసక్తి చెప్తాడంటే లేదు సార్. యోని కండరాలకి ఈ యొక్క ఈ మన పురుషుడి అవయానికి మాత్రమే మ్యాచ్ అవుద్దంట సార్ ఒకటి నేను రాపిడి అనేది. యోనిలో ఒక బేబీ తలబడుతుంది, ఎస్. క్రౌనింగ్ అంటాం దాన్ని. అవును. ఆ క్రౌనింగ్ అయ్యేంత పెద్దగా అవుతుంది యోని. బా. ఈ అంగంతోనే ఎట్లా అంటారు సార్? బా. సింపుల్ లాజిక్, సూపర్, అంటే ఓన్లీ సూపర్. లాజిక్ మాట్లాడదాం సార్. అవును, అవును. ఒక బేబీ తల అందులో నుంచి యోని నుంచి బయటకు వస్తుంది అవును. సార్. అంత బేబీ వచ్చేంత పెద్దగా అది స్ప్రెడ్ అవుతుంది. అవును. ఒక చిన్న అంగము దాంట్లో రఫ్నెస్ అంత నాన్ సెన్స్. కాదు, వాటికి మ్యాచ్ అవుతుంది కానీ చేతికి మ్యాచ్ కాదంటాడు. ఆ రెండింటికి మ్యాచ్ అవుతుంది, చెయ్యికి ఎలా మ్యాచ్ అవుతుంది? నేను ఒకటి సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తాను సార్, ఎవరైనా కానీ ప్రాపర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు చెప్పండి. మొన్న ఒక వీడియో పేషెంట్ చూపించాను నాకు, ఓకే. నా దగ్గరకు వచ్చి సేమ్ మీరు చెప్పింది ఇదే. ఓకే. అందరు డాక్టర్స్ ఇది నార్మల్ అంటారు, కానీ మా వైద్యంలో ఇది ఒక రోగం. ఈ మందులు వాడండి, 6 నెలలు మందులు వేసుకోండి సెట్. సార్ అసలు నిజంగా అంటే పబ్లిక్ ఎందుకు అట్లా మోసపోతున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేక. అవగాహన లేక అసలు. ఇప్పుడు ఇది 100%. సీక్రెట్ సైన్స్ అయిపోయింది. అవును. అందుకే మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసాం, అవును. లెట్స్ టాక్ సెక్స్ అనేది ఇప్పుడు మన 100%, సిరీస్. 100%. ఇండియా లాంటి కంట్రీస్లో ఇది నార్మల్ సార్. ఎందుకంటే మనం గాలి ఎట్లా తీసుకుంటున్నాము, భోజనం ఎట్లా చేస్తున్నాం, సెక్స్ కూడా అంతే. ఇండియాలో ఈ సెక్స్ ఎంత పవిత్రమైంది అంటే మన గుళ్ళ పైన కూడా విగ్రహాలు ఉంటాయి, సెక్స్ పొజిషన్స్ ఉంటాయి. ఇదేదో వాళ్ళు తప్పు అని అనుకుని ఉంటే వాళ్ళే చేయకపోతుండే కదా. కామశాస్త్రం ఉంది మనకి, మన పెద్ద ఎవ్రీథింగ్ మనకి. కామసూత్ర ఈజ్ బార్న్ ఇన్ ఇండియా. అట్లాంటి ఒక సైన్స్, సెక్స్ ఇస్ సైన్స్, అబ్సల్యూట్లీ సైన్స్. అట్లాంటి దాన్ని ఏదో భయంగా అంటే పబ్లిక్ ఈ పాయింట్స్ని ఎట్లా చేస్తున్నారంటే సార్, ఇది ఒక క్యాష్ పాయింట్ లాగా అయిపోయింది. కరెక్ట్. నీకేదో పెద్ద సమస్య ఉంది, ఇన్ని మందులు వాడు, ఇది టాబ్లెట్స్ వాడు, ఇన్ని టెస్టులు చేయించుకో. అంటే ఫస్ట్ వాళ్ళకున్న సమస్య మనం అండర్స్టాండ్ చేసుకొని చాలా సింపుల్గా ట్రీట్ చేసే ప్రాబ్లమ్సే సార్. భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి దాంట్లోనే మన వీడియో సిరీస్లో డెఫినెట్లీ ప్రతి దాని గురించి మాట్లాడతాము. ఇది వల్ల వేరే కంపెనీస్ మనకి థ్రెట్ అవ్వచ్చు, కానీ బట్ స్టిల్ వాళ్ళకి మనం న్యాయం చేయడం ఇంపార్టెంట్ సార్. మంచి నిజాయితీగా చెప్పే వాళ్ళు ఎవరికి మనం థ్రెట్ అవ్వము సార్. అబద్ధాలు చెప్పేవాడికి అయినా మనకు నష్టం లేదు, అది ప్రాబ్లం లేదు. రైట్. సో అంటే నేను గమనించినంత ఊర్లలో ఉండే సమస్య సార్, గ్రామ సీమల్లో. ఇక రెండోది అతిపెద్దది ఏంటంటే ఊర పిచ్చుకల లేహ్యం. ఇది తింటే అని అనుకుంటారు. తర్వాత నాటు మందులు వాళ్ళు ఇస్తారు, ఎవరో వేర్లు, నాటు మందులు అవి ఇస్తారు. అవి నిజంగా పనిచేస్తాయా సార్? సార్ రీసెర్చ్ ప్రకారం చెప్తే ఇవంతా ట్రాష్ సార్. కొన్ని ఉన్నాయి,
ఓకే. అంటే నేను లేవు అని కూడా చెప్పాను. రైట్. జింకోబా బిల్బోవా అని ఒక 2-3 రకాల మన ప్లాంట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకే. దానివల్ల ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయని. కానీ ఇవి వాళ్ళకి తెలుసా? అది- నాటు వైద్యులు. అయ్యో అవన్నీ దొరకకూడదు అదే మన దగ్గర. అంటున్నా, అది చెప్పండి క్లారిటీగా. వాళ్ళు మీరు ఆ మాట అనగానే ఆడు చెప్తాడు మీ వీడియో చూపించిగో నేను చెప్పానా ఇది అదే. సో అది మన ఇండియాలో అంత పెద్దగా అవైలబుల్ లేదు Right, సార్. okay. ఇంకోటి పైన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. Ah. ఇట్లాంటి కొన్ని పదార్థాలు మల్టిపుల్ కంట్రీస్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే. అవిట్లో దానిపైన రీసెర్చ్ చేశారు. దానిపైన కొద్దిగా ఫంక్షనాలిటీ ఉన్నాయి. ఓకే. నార్మల్ ఆర్జినిన్ కానీ కార్నిటిన్ పైన చాలా వరకు ఉన్నాయి. Okay. అంటే నార్మల్ చెట్ల మందులు కాదు ఇవి. కరెక్ట్. నార్మల్ సో దాని తప్ప యాజ్ సచ్ దీనిపైన పెద్దగా ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు. ఓకే. అంటే చాలా మంది అంటారు ఇదేదో మీరు ప్రూఫ్ లేదు, మీరు రీసెర్చ్ చేయలే కాబట్టి మీరు చెప్పలేరు అట్లా అని. కానీ చాలా మంది పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. చాలా మంది మందులు తీసుకొని నా దగ్గరకు వచ్చి ఏడ్చిన వాళ్ళు చాలా రోజులు చూసినాను నేను. ఓకే. ఫ్యామిలీస్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళని చూసినాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, మీరు ఫస్ట్ జ్ఞానంతో ఆలోచించండి ఇట్లాంటివి తీసుకోవాలన్నా లేదా. మేమైతే సిన్సియర్గా నో అని చెప్తున్నాను. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయదు. తీసుకునేదో సింపుల్ టాబ్లెట్ తీసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు ఇది సమస్య, దీనికి ఇది మెడికేషన్, అంతే. దీంట్లో మళ్ళీ సెకండ్ థాట్స్ ఏం లేదు, నాకు పని చేస్తలే, నీకు సమస్య లేకపోతే ఖచ్చితంగా ఈజీగా సెట్ అయిపోతుంది. అంత వరి అవ్వాల్సిన అవసరం. డాక్టర్ని కావడం తప్ప ఇట్లాంటి చెత్త పనులు చేయడానికి బెస్ట్ కదా, సింపుల్ గా అయిపోతుంది, వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది, చిన్న ఖర్చుతో అయిపోతుంది. నాకు చాలా మంది మీ ఇంటర్వ్యూ కోసం మీ అపాయింట్మెంట్ కోసం నాకు కాల్ చేస్తారు చాలా మంది. చేసినప్పుడు అంటుంటారు అనమాట, అవునా అంత నా ఫీజు నేను చెప్పే చాలా చిన్న ఫీజు యాక్చువల్గా. అంటే నేనంట, బాబాయ్ నువ్వు తాగే మందుది ఫుల్ బాటిల్ ఎంత చెప్పు అంట. అంటే 3,000 5,000 దాంట్లో నీ జీవితాన్ని మార్చే పరిష్కారం దొరుకుతుంది అంటే నువ్వు పెట్టే ఖర్చు ఎంత, నువ్వు దానిలో ఎన్నో వంతు చెప్పు అంటే అని సరే నాన్న చేస్తాను. అదే సార్, అంటే ఒక్కటి మనం హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాం సార్, దాంట్లో మొమ్మాట మేము లేదు. డెఫినెట్లీ దాని ప్రకారము ఈజీగా ట్రీట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో దాంట్లో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు పెట్టేది కూడా ప్రాపర్ ఆండ్రాలజిస్ట్కే మాట్లాడుతున్నారు కాబట్టి నథింగ్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్. సార్ ఇంకొకటి, నేను రీసెంట్గా పేపర్లో చూశాను సార్, సెక్స్ చేస్తుండగా మధ్యలో గుండెపోటుతో ఒక వ్యక్తి మృతి అని చూశాను. నిజంగా అంటే సెక్స్ వల్ల గుండెపోట, లేదంటే సెక్స్ చేస్తుండగా గుండెపోటు వచ్చిందా? అంటే ఇది సార్ ఎట్లా అంటే కార్డియాక్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి గుండె నొప్పి కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ వచ్చిందని మనం అనుకోవచ్చు. కానీ నార్మల్లీ సెక్స్ చేస్తే ఎటువంటి సమస్య రాదు. చాలా వరకు పేపర్స్లలో సైంటిఫిక్ డేటా ప్రకారం కూడా రెగ్యులర్ సెక్స్ చేసే వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ బైపాస్ అయిన వాళ్ళు కానీ స్టెంటింగ్ అయినా కానీ సెక్స్ చేసుకోవచ్చు. సెక్స్ చేయడం వల్ల ఇంకా బ్లడ్ ఫ్లో మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ హార్ట్ అటాక్ అనేది యాక్సిడెంటల్గా ఆ టైంలో వచ్చిందే తప్ప యాజ్ సచ్ సెక్స్ చేయడం వల్ల రాదు. 100% సెక్స్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఇది నేను చెప్పే మాట కాదు. అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ రీసెంట్గా చేసిన రీసెర్చ్లో పేపర్ పబ్లిష్ చేశారు వాళ్ళు. ఇంకా సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఇంక్లూడింగ్ డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎక్సర్సైజ్ ప్లస్ మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సార్. మనం ఒక ప్రాపర్ సెక్స్ చేసినప్పుడు మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్, ఎక్సలెంట్ బెనిఫిట్ పేషెంట్ కి. ఒక మంచి మాట అన్నారు, ప్రాపర్ సెక్స్ అన్నారు. కెన్ యూ డిఫైన్ సార్? నాకు ఇప్పటికీ అర్థం కాల ప్రాపర్ సెక్స్ అంటే. సో చాలా మంది అనుకుంటారు సార్ సెక్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours, 3 hours చేయాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇద్దరు మనుషులు హ్యాపీగా సాటిస్ఫైడ్గా 1 minute చేసినా అది కరెక్టే సార్. నార్మల్ బుక్స్ ప్రకారం చెప్తా 3 minutes ఇస్ ది వెరీ గుడ్ టైమ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఆర్ 20 strokes. ఎనీథింగ్ అబౌట్ 20 strokes ఇస్ నార్మల్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ 3 minutes కంటే ఎక్కువ చేస్తే అది నార్మలే. అంటే చాలా మంది అమ్మాయిలు కూడా వాళ్ళు విన్న దగ్గర 3 minutes లో ఫోర్ ప్లే కూడా ఉంటుందా, లేదంటే అది వేరే ఇది వేరే? అంటే అగైన్ యూ టేక్ అదే సార్, ఇప్పుడు 3 minutes ఫోర్ ప్లే దీని ఫోర్ ప్లే పీరియడ్ కాదు, దీన్ని ఇంటర్ కోర్స్ లాటెన్సీ టైం అంటాం. అంటే ఒక్కసారి ఇంటర్ వెజైనల్ అంటే ఒక్కసారి యోనిలోకి పోయిన తర్వాత 3 minutes ఈజ్ గుడ్ టైం. అంటే నార్మల్ టైం, తక్కువ ఉన్నా పర్లేదు, 20 strokes అయినా సార్ సాటిస్ఫాక్షన్ సార్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రాపర్ మైండ్తోని చేయాలి. అంటే ఒక పర్సన్ యాక్టివ్ ఉండి ఇంకో పర్సన్ యాక్టివ్ ఉండడం కూడా వేస్ట్ సార్. అది కూడా వేస్ట్. మీరు ఒక మాట పోయిన ఇంటర్వ్యూలో చెప్పారు, 90% ఉమెన్ కి ఆర్గాజం అవ్వదు, 100% దే యాక్ట్ అని చెప్పారు.
అది నిజమే సార్. అవునా? ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఆ జీ స్పాట్ ప్రజెంటేషన్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటుంది. ఓకే. ఆ యోని దగ్గర కింది లెవెల్స్లో ఉన్న వాళ్ళకి ఆర్గాజమ్స్ ఈజీగా అవుతాయి, అచ్చా. కానీ 90% అక్కడ ఉండదు. ఓకే. అది ప్రాబ్లం. సో ప్రతి అమ్మాయి ఏమనుకుంటారంటే అరే సెక్స్ ఎంత చేసినా నాకు వస్తలేదు, దీన్ని అవును. చేసి ఏం లాభం అని ఒకళ్ళు అనుకుంటారు, అవును. మా ఆయనకి పొటెన్సీ లేదని ఇంకొకరు అనుకుంటారు. సో వీళ్ళందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ లైక్ దాట్. ఓకే. ప్రతి ఒక్కరికి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వస్తుందనే కంపల్షన్ లేదు. లేదు. ఇది సైన్స్ ప్రకారం చెప్తున్నాను. సో Hmm. దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆర్గాజమ్స్ రావడానికి. ఓకే. డెఫినెట్లీ మంచి లిటరేచర్ ఉంది, డెఫినెట్లీ వాళ్ళ దానికి రిసార్ట్ హెల్ప్ చేసుకోవచ్చు వాళ్ళు. సూపర్. Yeah. సార్ ఇంకొక చిన్న మిత్, అంటే మిత్తో ఏమో తెలియదు కానీ ఆ. అన్నం తిన్న వెంటనే సెక్స్ చేయకూడదు అనేది ఒకటి విన్నాను. అంటే దీంట్లో లాజికల్గా అంటే సార్ ఉందా ఏమన్నా? హెవీ ఫుడ్ ఉన్నప్పుడు సెక్స్ చేయడానికి ఎనర్జీ సరిపోదేమో అని. ఓకే. అది కుడ్ బి దట్ కుడ్ బి ద బీపీ రీజన్. పెరుగుతుంది, హార్ట్ అసలు 100% షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. అబ్సల్యూట్లీ నో, అబ్సల్యూట్లీ అవునా? 100%. ఓకే. అట్లాంటిది ఎక్కడ దానిపైన లాజికల్గా థింకింగ్ లేదు. ఎందుకు హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎనర్జీ కాంపోనెంట్ అంతా మన పొట్ట పైన అవును. డైజెస్ట్ చేయడానికి ఉంటుంది కాబట్టి, అవును. ప్లస్ అపోజిట్ పార్ట్నర్ కి ఆ ఇరిటేషన్ అవుతుంది కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాం సార్. హెవీ ఫుడ్ Okay. తీసుకోవడం అట్లీస్ట్ 1 hour ఓకే. తినంగానే సెక్స్ చేయడం, అచ్చా. ఆ మూడ్లకి రావడానికి కూడా ది నీడ్ సమ్ టైం. కరెక్ట్. ఫుడ్ తినంగానే అది ఫస్ట్ మన బాడీ అంతా దాన్ని అరిగించుకోవడం గురించి ఆలోచన. ఇంకో పని చెప్తే అది కంగారు పడుతుంది బాడీ. అంటే అన్నెసెసరీ, ఇట్స్ అవును. అబ్సల్యూట్లీ అన్నెసెసరీ. Okay. ఇంకో చాలా మంది ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, మందు తాగగానే మేము సెక్షువల్లీ కింగ్స్ అని కింగ్ అనుకుంటారు. అయిపోతాను. అది అపోజిట్ సార్. ఇంకా వాళ్ళు మందు లేకుండా ఇంకెక్కువ బెటర్ సెక్స్ చేయగలుగుతారు. కానీ తెలీదు. వాళ్ళ మైండ్ కి అప్పుడు మేము చాలా బాగా చేస్తాం అనుకుంటారు, కానీ ఫీమేల్ పార్ట్నర్ కానీ అంటే ఒక భయం ఉంటదేమో కదా సార్. అంటే మందాడం వెనుక అర్థమైంది ఏంటంటే మనం బాగా చేయలేకపోతామేమో, తాగితే బ్రహ్మాండంగా చేస్తామేమో అట్లా సార్. అంటే లిటరేచర్ లో కూడా ఒకటి ఉంది దీంట్లో, ఏంటంటే కొంతమందిలో ఈ భయం మీరు అన్నారు కదా, అవును. ఆ భయం తగ్గి సెక్స్ బెటర్ గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఉన్నారు. ఓ. కానీ 90% ఇది అపోజిట్ వే జరుగుతుంది. ఓకే. ఆ తాగి సెక్స్ చేయడం వల్ల ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. పర్ఫామ్ చేయలేక అపోజిట్ పార్ట్నర్ బాగా డిస్టర్బ్ అయిపోవడం వెరీ Okay, కామన్. okay. సార్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ అదేంటంటే నిద్రలో సెక్స్ చేయడం అనేది ఒకటి. మొన్న ఒక కేసు వచ్చింది ఏంటంటే రేప్ కేసు పెట్టారు అతని మీద, కానీ అతను నిజంగా చేయలేదు, తనకు తెలిసి చేయలే, నిద్రలో సెక్స్ చేశాడు అతను. ఇలాంటి ఒక జబ్బు ఉంటుందా నిద్రలో సెక్స్ చేయడం అనేది? యాజ్ సచ్ ఇట్లా ఎక్కడైతే నేను మెడికల్ టెర్మినాలజీ అయితే చూడలేదు సార్. అవునా? ఇట్ కుడ్ బి అన్ప్రొవోక్డ్ అయితే ఉండకపోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు పక్కన ఇద్దరు కలిసి ఉన్నారు, కన్సెన్షువల్ గా సెక్స్ జరుగుతుంది అని విన్నాను తప్ప నిద్రలోకి లేచి మెడికల్ టెర్మినాలజీ ప్రకారం అయితే నాకు తెలుసు. అంటే నిద్రలో నడవడం లాగా నిద్రలో సెక్స్ చేయడం సార్, అది అట్లాంటి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే చాలా మంది అంటారు అంగమం తీసి అట్లా ఒక ప్రాపర్ సినేరియో లేకుంటే Okay. ఎవరికి ఎరెక్షన్స్ రావు సార్. ఓకే. ఇది కూడా చాలా ఇది అనిపిస్తుంది నాకు. ఇట్లా రేప్స్ కూడా అవును. అసలు సడన్ గా వీళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, కానీ రేప్స్ లో డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. మూడ్ లో ఉండే అట్లా డెఫినెట్ ఉండొచ్చు సార్ అది. ఓకే. కానీ బట్ ఇదైతే లేదు, ఇదైతే కష్టం. అసలు నాట్ పాసిబుల్, ఓకే. ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సూపర్. రైట్. ఇంకొకటి సార్, సుంతి చేయించుకుంటే సెక్స్ బాగా చేయొచ్చు అని ఒక నమ్మకం చాలా మందిలో. అంటే అది ముస్లిమ్స్ కదా, హిందువులు కూడా ఈ మధ్య ఆ ముందుండే అంగం అది చర్మాన్ని కట్ చేయించుకుంటున్నారని విన్నాను. నిజమా సార్ అది? 100% దానికి సైంటిఫికల్లీ బ్యాకింగ్ ఉందండి. Okay. ఎందుకంటే చాలా మందిలో ఉండేది ఏంటంటే అంగం పైన సెన్సిటివిటీ సమస్య చాలా మందిలో ఉంటుంది. ఓకే. దానివల్ల యోనిలోకి పెట్టగానే ఆ సెన్సిటివిటీ వల్ల త్వరగా అవుట్ అయిపోతుంటుంది. ఓకే. అదే స్తుంతి చేసిన వాళ్ళలో ఈ పైన ఉన్న సెన్సిటివిటీ తగ్గిపోతుంది, ఓహో. దానివల్ల వాళ్ళు ఎక్కువ సేపు చేయగలుగుతారు. ఓకే. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో పినల్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం నుంచి కంప్లీట్గా బయటపడతారు. ఓ మై గాడ్. అంత బెనిఫిట్స్ ఉన్నాయి. సో స్తుంతి వేసుకోవడం చాలా మంచిది, చాలా సేఫ్ కూడా. ఓకే. అది నేను చాలా మందికి చెప్తాను, ఎంకరేజ్ చేస్తాను. అవునా? చాలా వెరీ కామన్ గా ఎంకరేజ్ నేను చేస్తాను. చాలా అబ్నార్మల్ థింగ్ ఏమో అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ హెల్దీ సార్, అబ్సల్యూట్లీ హెల్దీ. సార్ ఇంకొకటి, కొంతమందికి సెక్స్ చాలా దూరంగా ఉంటారు, ఎక్కువ కాలం దూరంగా ఉంటాడు, చేయడం అంటే కుదరదు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండడం, భయము, వాడెవర్. దీనివల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా సార్? సో ఎక్కువ దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే సార్, దూరం ఉండడం వల్ల ఈ గ్యాప్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అచ్చా. ఓకే. 100%. ఎందుకంటే సైకలాజికల్గా వీళ్ళు చాలా దెబ్బతినిపోయి ఉంటారు. ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మోస్ట్ ఇదే సార్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అచ్చా. ఎందుకంటే నేను
ఇప్పుడు ఎట్లయిపోతుంది, ఒక్కసారి నాకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనుకోండి, పర్ఫామ్ చేస్తే మళ్ళీ అవ్వకపోతే నా వైఫ్ ఏమనుకుంటుంది అని ఒక బాధ, అవును ఆమె సెక్షువల్లీ సాటిస్ఫై కాకపోతే అని ఇంకొక థాట్ ప్రాసెస్, అవును ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి సార్. సో అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ ఎప్పుడైనా కానీ సెక్షువల్లీ యాక్టివ్ ఉండడమే బెటర్ సార్. ఓకే. అందుకే చాలా మంది ఇంటికి రావడానికి భయపడుతుంటారు రాత్రి. అలా ఫ్రెండ్స్ తో కాలక్షేపం తీసుకుంటారు. చాలా మంది అదే సార్, 99% సమస్యలు ఉండవు ఉండదు యాక్చువల్గా. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. సైకలాజికల్ కరెక్ట్ నేను చెప్పారు. ఫెయిల్ అవుతానేమో అనే భయంతో చెయ్యరు అవును సార్. ఇది ప్రతి మగవాళ్ళలో ఉంటుంది సార్. అవును నో వన్ ఇస్ లెస్. ఎస్ ఎస్ మీ లైఫ్ లో నా లైఫ్ లో కూడా ఇది డెఫినెట్లీ జరిగే ఉంటుంది. అవును అవును అరే ఈ 100%. రోజు నేను పర్ఫామ్ చేయలేకపోతే నా వైఫ్ ఏమనుకుంటుందో. బాగా అలసిపోయి వచ్చినప్పుడు డెఫినెట్లీ చేయాల్సి వస్తే తొందరగా అవుట్ అవ్వడం కానీ ఇట్లాంటి చాలా చాలా ఇష్యూస్ ఇష్యూస్. నిజంగానే. అవును. ఇంకోటి వెరీ కామన్ గా సార్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళైతే ఇది విపరీతంగా ఉంటుంది. ఓకే అంటే చాలా ఇప్పుడు ఫీమేల్ ఇవాళ గైనకాలజిస్ట్ దగ్గర పోతారు, అరే ఈ రోజు మీరు కలవండి, మీకు ఫాలికల్ బాగా డెవలప్ అయింది, ఈ రోజు రప్చర్ అవ్వచ్చు, మీరు ఈ రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ రావచ్చు అంటారు. వైఫ్ కి చెప్పేస్తుంది, హస్బెండ్ కి ఇంటికి రాగానే ఈ రోజు మనం పర్ఫామ్ చేయాలి అని అంటారు. సో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది సార్ చాలా. ఇదితో ఎరెక్షన్ ప్రాబ్లం అనుకొని చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిన కేసెస్ నేను చూస్తాను. సీరియస్ గా. అంటే ఆ రోజు పర్ఫామ్ చేయలేకపోతే వైఫ్ ఏమో ఈయనకి ఏదో పొటెన్సీ ఇష్యూస్ వచ్చినాయి, ఓకే ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మైండ్ లో వాళ్ళకి. ఓకే ఓకే. సో నేను ఎప్పుడు కూడా నాకు ఏ కాన్ఫరెన్స్ పోయినా కానీ, నేను ఏ పెద్ద కాన్ఫరెన్స్ టాక్స్ ఇచ్చినా కానీ చెప్తాను, కొద్దిగా హస్బెండ్ సైడ్ కూడా మీరు ఆలోచించండి. రైట్. మీరు అట్లా టైమ్డ్ ఇంటర్ కోర్స్ చెప్పేసరికి వాళ్ళు టెన్షన్లోకి వెళ్ళిపోతారు. అంతే కదా. సరే వాళ్ళకు కూడా కొద్ది సపోర్ట్, ఒక మెడిసిన్ యాడ్ చేయండి. ఇన్ని మెడిసిన్స్ పెడతారు, ఒక్క టాబ్లెట్ హస్బెండ్కి ఇవ్వండి. సో దానివల్ల వాళ్ళ ఎరెక్షన్స్ బెటర్గా ఉంటాయి, అట్లీస్ట్ వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. కరెక్ట్. లేకపోతే వాళ్ళని మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నెసెసరీగా. అవును. సో టైమ్డ్ ఇంటర్ కోర్స్కి ఆల్వేస్ భయపడొద్దు ఎవరు కూడా. టైమ్డ్ ఇంటర్ కోర్స్ ప్రతి మగవాడికి జరిగే ప్రాబ్లం ఏది. సూపర్. సో సింపుల్గా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే మీకు ఆ ఎరెక్షన్, ఆ టైంలో ఎరెక్షన్స్కి డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. సూపర్. సో ఇది ఒక సమస్య, ఏది ఎరెక్షన్ లేకపోవడం, తొందరగా అవుట్ అయిపోవడం. ఇంకొక సమస్య ఉంటుంది, ఎంతకీ అవుట్ అవ్వదు వాళ్ళకి. చాలా చిరాకు, లేడీస్ చిరాకు పడ, ఇంకెంతసేపు. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అంటే పురుషులకు కూడా భావప్రాప్తి కాకుండానే ఆపేయాల్సి వస్తుంది. దీనికి ఏంటి సార్ పరిష్కారం? సార్ దీంట్లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మిడ్వేలో ఈ 90% ఈ కేటగిరీలో ఉంటారు. ఈ ఫస్ట్ కేటగిరీలో 90%లో అంగం మెత్తగా అయిపోతుంది మధ్యలో. అంటే 2 సమస్యలు సార్. అంగం గట్టిపడడం ఒక సమస్య, అంగం కంటిన్యూస్గా ఉండకపోవడం. కరెక్ట్. అంటే గెట్టింగ్ అన్ ఎరెక్షన్ ఈజ్ వన్ థింగ్, సస్టైనింగ్ ఆఫ్ ది ఎరెక్షన్ అంటే కంటిన్యూస్గా ఉండడం. ఈ 2 ఉండాలి. ఈ 2 లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి ఎరెక్షన్ వస్తుంది, యోనిలో ప్రవేశించిన 1 minute వరకు ఎరెక్షన్ గట్టినే ఉంటుంది, తర్వాత మెత్తగా అయిపోతుంది. దట్స్ ద రీజన్ వాళ్ళకి ఆర్గాజం రావట్లేదు. ఓకే. అది ఒకటి. కొద్దిగా డిలేడ్ ఎజాక్యులేషన్స్ ఉంటాయి, అది చాలా రేర్. అంటే 10,000 మందిలో ఒకళ్ళకి ఉంటుంది అంతే. అది బ్రెయిన్ నుంచి వచ్చిన ఇష్యూ, దానికి కూడా మెడికేషన్స్ ఉంటాయి. కానీ ఈ 99,999కి మధ్యలో మిడ్వేలో ఎరెక్షన్ సాఫ్ట్ అయిపోవడం మాత్రమే. సో దానికి సింపుల్ మెడికేషన్స్ వేసుకుంటే అది కూడా సెటిల్ అయిపోతుంది. సూపర్. తర్వాత కొందరు ఓరల్ సెక్స్ ని ఇష్టపడుతున్నారు సార్, అది మంచిదేనా, ఆరోగ్యకరమైన అలవాటేనా? సో అగైన్ దీంట్లో సార్ ఫస్ట్ ఇద్దరి మధ్యలో ఇంటిమసీకి ఓరల్ సెక్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ సబ్జెక్ట్ టు కండిషన్ ఓన్లీ 2 things నేను చెప్తాను. ఒకటి నీట్నెస్ ఫస్ట్, ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి అంగం పైన స్కిన్ ఉంటుంది కదా, కిందికి అన్న తర్వాత ఆ ఏరియాలో చాలా స్పెగ్మా ఉంటుంది, తెల్లగా అందరికి వస్తుంటుంది కదా. ఇదేంటి అంటే నార్మల్ మన స్కిన్ పైన వచ్చే చెమట లాగానే అంగం పైన వచ్చే సీబం లాగా. సో దాన్ని స్పెగ్మా అంటాం. స్పెగ్మా ఎట్లుంటుంది, దాంట్లో చాలా వరకు కొద్దిగా షుగర్ సబ్స్టెన్స్ కూడా ఉంటుంది. సో షుగర్ ఎప్పుడన్నా ఉంటే ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో అక్కడ ఆర్గానిజమ్స్ ఉండొచ్చు, కానీ సెక్స్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం రాదు, ఎందుకంటే వెజనల్ దాంట్లో కూడా మంచి pH ఉంటుంది కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ లోపల ఏం ఎఫెక్ట్ చూపించదు. కానీ వెన్ ఎవర్ యూర్ డూయింగ్ ఓరల్, కొద్ది కేర్ఫుల్, క్లీన్, వాష్ ఇట్, డ్రై ఇట్ అండ్ ప్రొసీడ్, డూ ఇట్ ఆల్వేస్. సైన్స్లో దీనికి ఎక్కడ నో అనేది లేదు. కానీ తెలియని పర్సన్ ఉంటే హైయెస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఈజ్ బై ఓరల్ సెక్స్. హైయెస్ట్ ట్రాన్స్మిషన్ అంటే తెలిసిన పర్సన్ ఉంటే ఇంకా తెలిసి, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వైఫ్ అండ్ హస్బెండ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. సో చేసేటప్పుడు నీట్నెస్ మెయింటైన్ చేయండి,
అంటే కొన్నిసార్లు చాలా మంది అంటే ఇప్పుడు స్పర్మ్‌ని నోట్లో రిలీజ్ చేద్దామని ట్రై చేస్తారు. అవును. అవును. అది మీకు జాయస్‌గా ఉన్నా గానీ అది ఇట్ హాస్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ఇట్. కొద్దిగా షుగరీ, సలైనీ టేస్ట్ ఉంటది. అవును. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు డూ ఇట్. ఓకే. అంటే మీ అపోజిట్ పార్ట్నర్ హెల్తీ వైస్ చెప్తున్నాం. రైట్. అదర్‌వైస్ అంతే కదా! మీకు ఆ ప్లెజర్ ఉంటే ఇఫ్ యువర్ అపోజిట్ ఫ్యాంటసీస్ పార్ట్నర్ అవన్నీ. ఇఫ్ యువర్ అపోజిట్ పార్ట్నర్ ఈస్ ఓకే విత్ ఇట్, వి యాహ్! హావ్ యాస్ సచ్ నో ప్రాబ్లమ్ యాస్ సచ్. కానీ ఓకే. నీట్‌నెస్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఓకే. తెలియని పర్సన్స్ దగ్గర అవును. 100% అదైతే అవాయిడ్ ఇంకా చాలా చేయాలి. కేర్‌ఫుల్. 100% అవాయిడ్ చేయాల్సిందే. బెస్ట్ కదా! బెస్ట్. అవును. ఒక అంటే సార్ హెర్పీస్ లాంటి చిన్నదే అయినా లైఫ్ లాంగ్ ఉంటది. ఓహ్! వై డు యూ ఓకే. వాంట్ దట్ టేక్ దట్ ఛాన్స్? ఓకే. ఇప్పుడు లక్కీగా హెచ్ఐవి పైన మంచి ఎక్స్ట్రార్డినరీ మందులొచ్చేసినాయి. ఎక్స్ట్రార్డినరీ ట్రీట్మెంట్ వచ్చింది. కంప్లీట్‌గా హెచ్ఐవిని సప్రెస్ చేసే మందులొచ్చినాయి. సార్ మీ దగ్గర ఉంటాయా? మీ దగ్గర హెచ్ఐవికి మీరు ట్రీట్మెంట్ అందరు ఇస్తారా? ఇస్తారు సార్. అచ్చా! ఎనీ డాక్టర్ అచ్చా! ఏ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా‌లా చేసిన ఏ డాక్టర్ అయినా ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అచ్చా! హెచ్ఐవికి మెడిసిన్స్ చాలా సింపుల్ మెడిసిన్సే. అవునా? ఓకే. ఎందుకంటే మేము కొత్తగా ఏముండదు. దానికొక స్టాండర్డ్ రెజిమెంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఓకే. ఓకే. డిస్క్రైబ్డ్ రెజిమెంట్స్ ఉంటాయి. అచ్చచ్చా! అవే ఇస్తాం. సో ఎవరైనా అవే ఇవ్వాల్సిందే. అవే ఆ! ఇవ్వాల్సింది. ప్లస్ మంచి గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తుంది వీటిలని. ఓకే. ఒక్కటే థింగ్ ఏందంటే నువ్వు రెగ్యులర్ తీసుకోవాలి. ఓకే. అది కానీ మంచి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సార్. నేను కొంత పేషెంట్స్ చూసినాను. హై హై వైరల్ లోడ్‌లకెళ్ళి కంప్లీట్ జీరో వైరల్ లోడ్‌కొచ్చిన వాళ్ళని చాలా మందిని చూసినాను. సీరియస్‌గా? చాలా వావ్! మంచి అవునా? మెడిసిన్స్ వచ్చినాయి. ఎక్సలెంట్ మెడిసిన్స్ వచ్చినాయి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ ఆ! సార్. సార్ దీనికి సంబంధించి ఇంకోటి హ్మ్. ఈ బాగా లావుగా ఉంటారు కదా సార్. ఆ! 150 ఆ! కిలోస్ ఆ! అట్లా ఆ! ఎబోవ్ ఆ! ఉంటారు కదా! ఆ! వాళ్ళకి ఈ పురుషాంగం చుట్టూ హ్మ్. ఆ హెల్తీగా ఉండేలా హెయిర్ రిమూవింగ్ ఆ! గాని, ఆ! ఇట్లాంటి ఇష్యూస్‌ని ఎక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సార్ అవి? అంటే అంటే నన్ను ఎట్లా? అడిగారు, ఒక ఆ! పేషెంట్ ఆ! అడిగారు ఆ! నన్ను. ఓకే. అంటే వాళ్ళకి ఇది ఎట్లా ఎక్కడికెళ్ళాలి వాళ్ళు? అంటే దేనికంటారు? అంటే హెల్తీగా ఉండే హెయిర్ రిమూవింగ్ కావచ్చు, లేదంటే ఆ! దాన్ని హెల్త్ చూసుకోవడం సో, పాయింట్ ఆఫ్ ఇట్లా వ్యూలో. సార్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ లావున్నప్పుడు ఆ! సూప్రాప్యూబిక్ ఫ్యాట్ అంటాం. అంటే అవును. మన అంగం పైన ఉండే ఇక్కడ ఉండే యెస్. ఫ్యాట్. ఆ! అది చాలా మందిలో ఎక్కువ లావున్న వాళ్ళలో ఆ ఫ్యాట్ ఇలా పైకి పడి అంగం చిన్నగా కనిపిస్తుంది. ఓకే. ఓకే. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఈ ఫ్యాట్ తగ్గించడానికి ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అవునా? ఏం ఓకే. మెడిసిన్స్ అవసరం లే. ఓకే. నార్మల్ ఇప్పుడు మనం కింద పడుకొని జస్ట్ మన లెగ్స్‌ని పైకి, కిందికి అంటే ఈ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఓకే. ఈ ఆ! సూప్రాప్యూబిక్ ఫ్యాట్ అంటాం. అవును. కీగల్ ఎక్సర్‌సైజెస్ అని ఉంటాయి. ఓకే. బేసిక్ సింపుల్ ఎక్సర్‌సైజెస్ అక్కడ ఫ్యాట్ తగ్గిపోతుంది. దానివల్ల అంగం సైజ్ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. ఈ హెయిర్ రిమూవల్ ఎట్లా చేసినా ఓకే. ఓకే. కానీ నాకు ఒక సర్జన్ లాగా రైట్. మాకున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడైనా మేము సర్జరీ చేసే ముందు అవును. వాళ్ళని కంప్లీట్ హెయిర్ రిమూవ్ చేసుకొని రమ్మంటాం. ఆ! అప్పుడు వాళ్ళు పాపం ఈ వీట్ ఇవి ఆ! అవి ఆ! పెట్టుకుంటారు. హెయిర్ పోతుంది కానీ ఇన్ఫెక్షన్స్ అయితాయి. వచ్చేసి ఎగ్జాక్ట్‌లీ. నేను సడెన్‌గా సర్జరీ టైంలో అది పేషెంట్ అడిగిన ఏమైంది ఇదంతా ఎర్రగా అయిపోయింది ఏంది అంటే, సార్ నేను వీట్ పెట్టి అంత క్లియర్ అవుట్ చేసినా సార్. పొద్దున చూస్తే మొత్తం రెడ్డిష్ అయిపోయింది. చిన్న చిన్న పస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ! క్యాన్సిల్ చేసినాం సర్జరీ. ఇది ఎందుకంటే ఈ టైంలో సర్జరీ చేయడం చేయకూడదు కదా! అవును. మంచిది కాదు కదా! అవును. పేషెంట్ హెల్త్ చాలా అవును. ఇంపార్టెంట్. అవును. సో, ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. బేసిక్ ట్రిమ్మర్స్ ఎటువంటి అంతే. ట్రిమ్మర్స్ యూజ్ చేసినా అబ్సల్యూట్‌లీ సేఫ్. హ్మ్. ఏం కాదు. భావప్రాప్తి అనే ఇష్యూ అవును. తీసుకుంటే అవును. లేడీస్‌లో అవును. అంటే డైరెక్ట్ ఇంటర్‌కోర్స్ చేస్తే అవును. అయిపోతుందా? ఆ! దానికి ఫోర్ ప్లే అలాంటివి చేస్తేనే అవుతుందా? అంటే ఫటాఫట్ ఆ! కొట్టేసినా కూడా అయిపోతుందా? డెఫినెట్‌లీ ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే. ఒకటి ఏందంటే అంగం పైన అయినా కానీ, యోనిలో కానీ మనకి సెక్రీట్ కావాలి సార్. ఓకే. ఇప్పుడు అంగం పైన మనకి చిన్న ఫ్లూయిడ్ లాగా వస్తుంది తడిలాగా. ఎందుకంటే యోనిలోకి ప్రవేశించడానికి మనకు గాడ్ ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఓకే. ప్రీకమ్ అంటాం. ఓకే. ఈ ప్రీకమ్‌ని కూడా ఒక డిసీజ్ అని కొన్ని వీడియోస్ వింటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది ఆ! కూడా డిసీజ్ అంటారు. అది ఓకే. డిసీజ్ కాదు. అది మీ గాడ్స్ క్రియేషన్. ఎందుకంటే యోనిలోకి పోవడానికి ఇఫ్ దేర్ ఈస్ నో సెక్రీషన్స్ బాగా ఫ్రిక్షనల్ ఇంజ్యూరీస్ అయితాయి కదా అంతే సార్. కదా! అవును. సో, అవును. లాజికల్‌గా ఆలోచించడం బెటర్ సార్. అంటే కరెక్టా కాదా? వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా? అని ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. నాకు మీరు నమ్మరు, నేను రోజు రకరకాల మాటలు కదా! వింటుంటా. అవును. అవును. వాళ్ళకున్న అవును. కన్‌ఫ్యూజన్స్ చూస్తుంటా. సో, ప్రీకమ్ ఈస్ హెల్తీ. ఓకే. నైట్ ఫాల్స్ ఈజ్ నార్మల్. ఓకే. ఈ 2 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సూపర్. సో, ఫీమేల్స్‌లో ఖచ్చితంగా ఫోర్ ప్లే చేస్తే ఏమైతదంటే హ్మ్. యోని డ్రై కాకుండా ఉంటది. రైట్. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత చాలా మంది ఫీమేల్స్‌లో సెక్స్‌కి పెద్దగా ఇష్టపడకపోవడానికి ఇష్టపడరు. అవును. అవును. కారణం ఏంటంటే, ఈ ఫ్లూయిడ్ సరిగ్గా ప్రొడ్యూస్ కాక, అవును. వాళ్ళకి ఫ్రిక్షనల్ ఇంజ్యూరీస్ అయితాయని భయంతోనో, అవును. లేకపోతే మీరు
నార్మల్ డిస్కషన్ టైంలో మనకి మీరు అన్నారు స్పర్మ్ వల్ల స్పర్మ్ ఎలర్జీ అని, అవునవును. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా Okay. వాళ్ళు అవాయిడ్ చేస్తుండొచ్చు. ఫస్ట్ అంటే పాయింట్. సార్ ఈ మెన్స్ట్రువల్ సైకిల్ రాకపోవడం వల్ల కూడా వాళ్ళకి చిరాగ్గా ఏమైనా ఉంటుందా? ఎందుకు ఇష్టపడరు దాన్ని? మన పీరియడ్స్ రాకపోవడానికి సెక్స్కి పెద్దగా ఏమి ఎక్కడ సంబంధం అయితే అచ్చా, లేదు. ఓకే, ఓకే. ఎక్కువ భయం ఫ్రిక్షనల్ ఇంజురీస్తోనే అయితే అచ్చా, సార్. ఆ. వాళ్ళు మెనోపాస్ అంటాం కదా, డ్రైనెస్ వల్ల. డ్రైనెస్ ఆ, మెనోపాస్ అంటాం కదా, అవును. వాళ్ళకి పీరియడ్స్ అయిపోతాయి. అవును. మెనోపాస్ తర్వాత సివియర్ డ్రైనెస్ ఉంటుంది. సో Okay. సింపుల్ మెడికేషన్స్ ఉన్నాయి సార్. వెజైనల్ ఈస్ట్రోజన్ అంటాం. ఆ, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫీమేల్ ఎవరైనా కానీ మీకు మెనోపాస్ అంటే ఇప్పుడు మీకు పీరియడ్స్ రావడం ఆగిపోయిన తర్వాత రెగ్యులర్గా వాడడం మంచిది. ఓకే. దానివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, లోపట్ల డ్రైనెస్ రాదు, మీ సెక్షువల్ లైఫ్ బాగుంటుంది, మీ పాత సెక్షువల్ డ్రైవ్ని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తుంది కూడా. వండర్ఫుల్, వండర్ఫుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీమేల్స్లో చాలా రెగ్యులర్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అవును. ఈ వెజైనల్ ఈస్ట్రోజన్ మన జెల్స్ వల్ల ఈ యూటీఐ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. వావ్. కంప్లీట్గా జీరో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కూడా నార్మలే. ఓకే. మగవాళ్ళలో అంగసంబంధ సమస్యలు ఎట్లా ఉంటాయో ఫీమేల్స్ కూడా సెక్స్ పట్ల డ్రైవ్ ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా నార్మలే. ఓకే. దానికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓ, మీరు నమ్మరు, మన మగవాళ్ళు యూజ్ చేసే వయాగ్రా లాంటి ఆ. టాబ్లెట్స్ కూడా ఫీమేల్స్లో చాలా బాగా పనిచేస్తాయి. ఓ, వచ్చాయా సార్? ఉన్నాయా దానికి మెడిసిన్? మనం వాడే టాబ్లెట్స్ అచ్చా, ఈ వయాగ్రా వాళ్ళకి ఇస్తే చాలా? సేమ్ టాబ్లెట్ ఫీమేల్స్లో పనిచేస్తుంది అనే దానిపైన Wow. చాలా స్టడీస్ ఉన్నాయి. ప్రపంచం మిమ్మల్ని దేవుళ్ళగా అంటే సార్ ఇది అవగాహన కావాలి. కరెక్ట్. తీసుకోవడం వల్ల వాళ్ళలో బ్లడ్ ఫ్లో అంటే జనరలీ సార్ Correct. ఇప్పుడు మేము ఇచ్చే దీని PDE5 ఇన్హిబిటర్స్ అంటాం సార్. ఓకే, దీనివల్ల ఏమైతే కంప్లీట్ యూరినరీ సిస్టమ్కి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఓకే, ఓకే. దానివల్ల ఫీమేల్స్లో కూడా ఈ బ్లడ్ ఫ్లో పెరిగి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మగవాళ్ళకు అవును. అతిపెద్ద సవాల్ ఇప్పుడు మీరు చెప్పిన అవును. మనకు వచ్చే సమస్యలు అయితే అవును. వాళ్ళు బెడ్ దాకా తీసుకురావడానికి పడే కష్టాలు పాటలే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకోటి నేను రెగ్యులర్గా వినే చెప్తా ఆ. సార్, టాబ్లెట్ వేసుకున్నా సార్, వైఫ్ సడన్ గా వద్దంటుంది సార్ అని. అది డేంజరా సార్ నాకు అని. ఆ, మీరు నమ్మరు, రాత్రి 12-1 గంటలకు ఫోన్ చేసే వాళ్ళు చాలా మంది నాకు అడిగే క్వశ్చన్ ఇది. దేవుడా. సార్ వాళ్ళు టాబ్లెట్ వేసేసుకున్నారు సార్, వైఫ్ ఒప్పుకుంటలేదు సార్, కొన్నిసార్లు పిల్లలు వచ్చేసిరు సార్ ఇంట్లో, మాకు ఇప్పుడు అవ్వట్లేదు, దానివల్ల నాకు ఏం ప్రాబ్లం. అబ్సల్యూట్లీ సేఫ్, ఏమీ కాదు. Super. వైఫ్ ఒప్పుకోకపోయినా మీకు ఆ డ్రగ్ వల్ల ఎటువంటి నష్టం లేదు. ఓకే, ఫీమేల్స్లో కూడా సెక్షువల్ డ్రైవ్ లేనప్పుడు ఓకే. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మంచి మంచి మందులు ఉన్నాయి, వావ్. వచ్చాయి. ఓకే. సో భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా సో లేదు. ఫీమేల్ పేషెంట్ కూడా మీకు ఫోన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు కదా? డెఫినెట్లీ సార్. అంటే Okay. సార్ వచ్చి కలవచ్చా సార్? కలవచ్చు సార్. వాళ్ళకి Okay. ఉన్న సమస్య చెప్తే చాలా సింపుల్ ఉంటాయి సార్. వాళ్ళకి ఏం Okay. మేజర్ ప్రాబ్లమ్స్ అచ్చా, ఉండొచ్చు. ఓకే, వెరీ ఫ్యూ పీపుల్ అంటే ఒక 10,000 మందిలో ఒకళ్ళు ఎసెక్షువల్ ఉంటారు. ఓకే. అంటే సెక్షువల్ డ్రైవ్ ఉండదు, ఓ, అది complete. బ్రెయిన్ నుంచి వచ్చిన ఇష్యూస్ ఉంటాయి. ఓకే. సో దాన్ని కూడా మనము కోర్స్ ఆఫ్ టైంలో వాళ్ళకి రిపీటెడ్ కౌన్సిలింగ్ ద్వారా ఓకే. వాళ్ళని ఎసెక్షువాలిటీ నుంచి కొద్దిగా బెటర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఇంకొకటి వెజైనల్ టైటనింగ్ అనేది ఈ మధ్య నేను వింటున్నా, అవును, బాగా టైట్ అవును, చేయించుకుంటున్నారు అవును, చాలా మంది అని. అవును. అది కూడా మీరు డీల్ చేస్తారా? యా అలాంటివి? కాస్మెటిక్ గైనకాలజీ, Oh. ఇవన్నీ కాస్మెటిక్ గైనకాలజీ అచ్చా, కిందకి అచ్చా, వస్తాయి. ఓకే. సో ఇది మా సెంటర్లో ఉంది. అచ్చా, మా nice. సెంటర్లో వీ హ్యావ్ అ కాస్మెటిక్ గైనకాలజిస్ట్. ఇదేంటంటే యోని పెద్దగా అయిపోయి చాలా మంది మగవాళ్ళు కూడా కానీ ఫీమేల్స్లో కానీ ఇంట్రెస్ట్ రాకపోవడం వెరీ కామన్గా ఓకే, చూస్తుంటాం. ఓకే. జనరలీ డెలివరీస్ అయిపోయిన తర్వాత అవును, నేను ఇంతకు ముందు చెప్పినాను కదా, కరెక్ట్. బేబీ హెడ్ క్రౌన్ అయ్యేంత పెద్దగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి జనరలీ ఇట్ ఇస్ ఎలాస్టిక్గా మళ్ళీ నార్మల్ మళ్ళీ అవుతుంది. అవుతుంది. కానీ కొందరిలో కొద్దిగా లూజే ఉంటాయి. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత ఓకే, ఓకే. ఇది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి వెజనల్ టైట్నింగ్ కూడా ఎక్సలెంట్ ఆప్షన్. ఓ, సూపర్. సింపుల్ అండి, ఏం పెద్ద ఉండదు. ఓకే. జస్ట్ అంటే పొద్దున వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోయేంత సింపుల్ ప్రొసీజర్. అవునా? సూపర్, సో సూపర్. చాలా బెనిఫిషియల్ అది. మేమైతే డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఓకే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది నా పేషెంట్ సెక్షువల్లీ హ్యాపీ ఉండాలి. అంతే సెక్షువల్లీ హ్యాపీ. మీకు అసలు ఇప్పుడు మన్మధులని బిల్డ్ ఇచ్చాక కూడా అదే సార్, సెక్షువల్లీ హ్యాపీ Yes, ఉంటే super. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సూపర్. నేను ఇద్దరు కపుల్స్ నా ముందు కూర్చున్నప్పుడు ఒకటే చెప్తా, ఓకే. మీరు చాలా కపుల్స్ వస్తారా సార్ మీ ఈ మధ్య వస్తున్నారు సార్. అచ్చా, వెరీ గుడ్. మంచి పబ్లిక్ లో కూడా కొద్దిగా అవగాహన పెరిగింది. వాళ్ళు కపుల్స్ లాగా వస్తున్నారు. నేను అదే Okay. చెప్తాను, నేను మాట్లాడే సైన్స్ అమ్మ, ఎక్కడ కూడా నేను మాట్లాడే ఇర్రిలెవెంట్ అనుకోకుండా, అది మీరిద్దరు సెక్షువల్లీ కరెక్ట్ ఉంటేనే మీకు ప్రెగ్నెన్సీ ఈజీగా ఉంటుంది, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగుంటుంది. కరెక్ట్. ఫ్రెండ్స్ లాగా ఉండమని చెప్పట్లేదు, మీరిద్దరు ఫ్రెండ్స్ కాదు, మీరు వైఫ్ అండ్ హస్బెండ్. బెడ్రూమ్లో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండండి, ఫ్రెండ్స్ లాగా ఎవరి దారిలో వాడు పడుకోవడం కరెక్ట్.
ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, ప్లీజ్ నైట్ 9:30 తర్వాత మొబైల్స్ యూజ్ చేయకూడదు. అది మీ ఇద్దరి మధ్యలో ఉండే టైం చాలా తక్కువ. ఈ బిజీ లైఫ్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ పీపుల్, వాళ్ళకి టైం ఎక్కడ దొరుకుతుంది వీళ్ళిద్దరు టైం స్పెండ్ చేయడానికి? వచ్చి నేను చాలా అంటే నేను ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. మీరు చెప్పేది అంతా కరెక్ట్ సార్. నేను వస్తున్నాను సార్. ఇప్పుడు నాకు మొన్న రీసెంట్లీ ఇద్దరు జాబ్ పీపుల్, ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు. రాత్రి 9:30కి వస్తారంట. 9:30కి వస్తారు. 9:30కి వచ్చిన తర్వాత ఆయన మొబైల్ పట్టుకొని ఈయన మొబైల్ ఈయన పట్టుకుంటారు, ఆమె మొబైల్ ఆయన పట్టుకొని ఇద్దరు చూసుకుంటారు అంతే. నేను అన్న మరి పెళ్ళి ఎందుకు వేసుకోరమ్మా? కరెక్ట్, అంతే కదా. అరే ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు ఒక టైం లైన్ పెట్టుకోండి. ఈ టైం తర్వాత మొబైల్ మేము యూజ్ చేయము. ఆ టైం మీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఇంపార్టెంట్ కదా. ఆ రిలేషన్షిప్ లేకపోతే వేస్ట్, అబ్సల్యూట్లీ యూస్లెస్. కరెక్ట్. వీళ్ళంతా నాకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్తో వస్తారు. సార్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. అరే మీరు ఏ టైంలో ప్రాపర్ సెక్స్ చేయట్లేదు, అవసరమైన టైంలో చేయరు. ప్లస్ మీరు ఎవడు వాడి దాంట్లో మొబైల్స్ పట్టుకొని కూర్చుంటారా? ఎంత రేడియేషన్, అంత రేడియేషన్తో కూడా స్పర్మ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 9:30 తర్వాత ఎవరైనా కానీ, మీరు ఏ ఏజ్ అయినా కానీ, ప్లీజ్ ఆ టైం మీ అపోజిట్ పార్ట్నర్కి ఇవ్వండి. 9:30 వరకు మీ ఇష్టం. పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు ఏం చేసినా విడవండి. ఆ ఫ్యామిలీతోని కొద్దిగా టైం స్పెండ్ చేయండి, వైఫ్తో. మళ్ళీ దాంట్లో పిల్లలు ఇవన్నీ పెట్టుకోకండి. ఆ 9:30 వరకు ఆ పిల్లలతోని మీరు ఎంజాయ్ చేయండి. 9:30 తర్వాత ప్లీజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మీరు మీ టైం తీసుకోండి. ఒక ఈజీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది సార్. ఇద్దరి మధ్యలో గొడవలు తగ్గిపోతాయి, చాలా విషయాలు బెటర్గా అవుతాయి. సో ఈ 9:30 మాట్లాడుకోమంటే మీ గొడవల గురించి కాదు, మీరు ఇద్దరు బాగుండాలి, సెక్షువల్ యాక్టివ్ కూడా ఉండాలి. అది చాలా సార్. ఇంకొకటి సార్, లేడీస్లో ఈ సుఖ వ్యాధులు రావా? అది ఎట్లా వాళ్ళకు తెలుస్తాయి లేడీస్కి సుఖ వ్యాధులు? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వెరీ కామన్ కదా. ఫీమేల్స్ లో ఈజీగా వస్తాయి సార్. ఫీమేల్స్ లో చాలా కామన్ గా వస్తాయి. ఏ ఫీమేల్ టెస్ట్ కి వెళ్ళదు కదా, ఎట్లా సార్? అంటే సార్ జనరల్లీ జెనటల్ హెర్పిస్ అంట. ఈ జెనటల్ హెర్పిస్ లో కొన్నిసార్లు యోని దగ్గర చిన్న చిన్న గుళ్ళలాగా వస్తాయి, లేకపోతే చిన్న చిన్న పుండ్లలాగా వస్తాయి. సో ఏది నెగ్లెక్ట్ చేయొద్దు, అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎటువంటి అయినా కానీ బేసిక్ ఆయింట్మెంట్స్ తోని చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. నెగ్లెక్ట్ అయ్యి ఇంకో ప్రాబ్లంకి దారి తీయకుండా మనం చూసుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్, సో ఎక్కువ ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ కూడా మనకి చూసుకోవాలి. సో ఫీమేల్స్ ఎవరైనా కానీ రెగ్యులర్ యూటీఐస్ వస్తుంటే మోస్ట్ సింపులెస్ట్ థింగ్ నీట్గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. ప్లస్ ఎటువంటి కమోడ్స్ మీద కూర్చుంటాం కొద్ది కేర్ఫుల్ ఉండి చూసుకోవడం చాలా బెటర్. అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఈజీలీ ట్రీటబుల్, నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ కొన్నిసార్లు సెక్స్ వల్ల కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యోనికి దగ్గరలోనే మనకి ఈ యూరినరీ ఆరిఫైస్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి దాంట్లో కూడా చాలా మందిలో ఒక భయం ఉంటుంది. నా వైఫ్ వల్ల నాకు వచ్చిందా, నా వల్ల ఎవరి వల్ల కనే కాకుండా దాని ట్రీట్మెంట్ చాలా సింపుల్గా అయిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటే బెటర్. మన పురుషులు ఆల్వేస్ సెక్స్కి సిద్ధంగా ఉంటారు 24 hours. 30 లేపితే. సో వాళ్ళ బాడీలు అలా దేవుడు అలా సృష్టించాడు. స్త్రీలకు కూడా అలా కూడా సిద్ధంగా ఉంటాయి సార్ బాడీ, అంటే సెక్స్కి ఎప్పుడైనా ఆల్వేస్ సిద్ధంగా ఉంటాయా? సేమ్ సార్, అవునా? అబ్సల్యూట్లీ సేమ్. ఓకే. ఫీమేల్స్లో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు చిన్నప్పటి నుంచి, సొసైటల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేకపోతే వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ వల్ల కానీ వాళ్ళు సప్రెస్ చేసుకోవడం వల్ల తప్ప బాడీ మేల్ అండ్ ఫీమేల్ బాడీస్ ఆర్ అబ్సల్యూట్లీ సేమ్. వాళ్ళ బ్రెయిన్ దగ్గర నుంచి కానీ వాళ్ళ హార్మోనల్ దగ్గర నుంచి కానీ కంప్లీట్లీ సేమ్. ఈ మధ్య ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కేసెస్ నేను చాలా చూస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే సార్ మంచి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి సార్. చాలా మంది ఇప్పుడు హస్బెండ్స్లో ఉన్న ప్రాబ్లం ఏదో మీరు ఇంతగా చెప్పిన కదా, ఈ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఎక్సలెంట్ చేంజెస్ కనిపిస్తుంది సార్. వాళ్ళ సెక్షువల్ లైఫ్ మళ్ళీ నార్మల్ అవుతుంది. సో వాళ్ళు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది మీలో ఉన్న చిన్న సమస్య. అది అంటే ట్రీటబుల్ ప్రాబ్లం. అంటే మనకు జ్వరం వస్తే మనం మెడిసిన్ ఎలా తీసుకుంటాం, సెక్స్ సమస్యలు కూడా ఇలాంటివే సార్. కరెక్ట్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్స్ ప్రాబ్లమ్స్ని రోగంలాగా చూడొద్దు. రైట్. మనకి ఎనీ ఫీవర్స్ కానీ ఎలా వస్తున్నాయో ఇవి కూడా అలానే వస్తాయి. సింపుల్ మెడికేషన్ తీసుకోవడం ద్వారా మనం జ్వరం ఎలా తగ్గించుకుంటున్నామో సెక్షువల్ ప్రాబ్లమ్స్ని మళ్ళీ నార్మలైజ్ చేసుకోవచ్చు. సో రెండు మనం మైండ్లోకి వెళ్ళి తీసేయాలి ఇది రోగం అని. సార్ ప్రతి మనిషిలో ఒక మగవాళ్ళలో 4 స్టేజెస్ ఉంటాయి.
బ్రహ్మచర్యం అని, అంటే మన పెళ్ళి అయ్యే వారికి ఒక ఫేజ్, అవును ఆ టైంలో ఎట్లా ఉండాలి, ఏముండాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ హస్బెండ్ లాగా ఉండడం. ఎలా ఆ, ఇవన్నీ మన పురాణాల్లో చెప్పాను. సో సెక్స్ అంత పురాణాల్లో కూడా దాని గురించి డిస్కషన్ ఉంది. అంత మంచి దాన్ని మనోళ్ళు ఏదో బూత్లాగా ఆలోచించడము, లేకపోతే అదేదో సమస్యలాగా అనుకోవడము. అవును సో అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్. ఎటువంటి ప్రాబ్లం అయినా దేర్ ఆర్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఆప్షన్. ఓకే మనం సర్జికల్ సైడ్ అయితే ఇంకా అమేజింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సూపర్ Yeah. సార్ ఇప్పుడు సెక్స్ అనేది ఆ. ఒక సంవత్సరంలో లేదా నెలలో Hmm. ఒక వారంలో ఎన్నిసార్లు చేస్తే హెల్దీ? ఆ. దీనికి యాజ్ సచ్ రోజుకి 10 సార్లు చేసినా హెల్దీ సార్. రోజుకి 10 సార్లు చేసినా హెల్దీ. ఓ మై గాడ్. ఓకే నేను కొన్ని వీడియోస్ చూసినాను సార్. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఎక్కువ సార్లు చేస్తే వీర్యం అయిపోయి వీక్ అయిపోతారు. నాన్ సెన్స్ సార్. అవునా? ఓకే దేర్ ఈజ్ నో సైంటిఫిక్ బ్యాకింగ్, ఓకే నో సైంటిఫిక్ డేటా. అంటే ఏదైనా సార్ మనం ఇండియాలో ఇంత రీసెర్చ్ జరగకపోవచ్చు సార్, కానీ ప్రపంచ దేశాల్లో ప్రతి చిన్న విషయానికి రీసెర్చ్ చేస్తారు. ఓకే ఈ చెయ్యి ఇలా లేపడం నార్మలేనా అనే దానిపైన కూడా రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. ఓకే సో సెక్స్ గురించి ఎక్స్ట్రీమ్ రీసెర్చ్ జరిగినాయి. వావ్. ఓకే సో ఎన్నిసార్లు సెక్స్ చేసినా ఇద్దరు కపుల్స్ హ్యాపీగా చేయడం ఇంపార్టెంట్. ఓకే కన్సెంట్ కూడా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదో అంతే చేద్దాం కదా, అనుకుంటే అవును. మీ అపోజిట్ పార్ట్నర్ అంతే కూడా కదా. ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే మీరు ఒక పార్ట్నర్తో చేసినా శవంతో చేసినా ఒకటే. ఒకటే కదా, అంతే కదా. మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్, Okay. హ్యాపీగా చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ సార్. కానీ దీంట్లో ఒక పాయింట్ ఉంది సార్, మీరు అలాగేసరికి నేను ఈ క్వశ్చన్ ఎలా అడగాలో అర్థం కావట్లా. సెక్స్ అడిక్షన్, దీని నుంచి ఎలా బయటపడాలని అడగాలనుకున్నాను. మీరేమో రోజుకు 10 సార్లు చేసినా పర్లేదంటే మన వాళ్ళు ఆఫీస్లో సెలవులు పెట్టి మరి అదే పనిలో ఉంటారు. సార్ ఇట్స్ అగైన్ సైన్స్ పరంగా అయితే ఏం ఇష్యూస్ అయితే లేవు సార్. ఓకే కానీ అదే పనిగా మీరు అన్న అడిక్షన్ అనేది ఇట్స్ ఓకే సార్. సెక్స్ ఇస్ ఓకే బిట్వీన్, అంటే కన్సెన్షువల్ కూడా ఓకేనా? కన్సెన్షువల్ గా Wow. ఏది చేసినా ఇట్ ఈస్ ఓకే. ఓకే మీకున్నంత అడిక్షన్ మీ వైఫ్ కి కూడా ఉంటే యు ఆర్ ది లక్కీయెస్ట్ సోల్. అట్లా ఉండదుగా, వాళ్ళకి ఉండదు కాబట్టి వీడు మల్టిపుల్ పార్ట్నర్స్ ఎత్తుకుంటా అది ఉంటాడు. రాంగ్ సార్. సెక్స్ అడిక్షన్ ప్రాబ్లం ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే దీని వల్ల అవుతుంది. అంటే నేను అంటే సార్ నా దగ్గర పేషెంట్స్ రకరకాల విషయాలు చెప్తారు సార్. Yes, sir. ఇట్లా కూడా వన్ ఆఫ్ ది పాయింట్ నేను విన్నాను సార్. అంటే ఎట్లా అంటే మా వైఫ్ సెక్స్ ఒప్పుకో సార్, నాకు Yes. సెక్స్ కోరికలు ఉన్నాయి, నేను ఏం చేయమంటారు అంటే. అది ఎస్, దాన్ని ఏం చేయమంటారు, నేను ఆపుకోలేకపోతున్నాను. నేను అందుకే మల్టిపుల్ పార్ట్నర్స్, నేను ఒకటే సింపుల్ చెప్తా, బాత్రూంలో పోయి హస్తప్రయోగం చేసుకో బ్రదర్, అది మీకు కావాల్సిన ఆర్గాజం వస్తుంది మీకు. ఓకే అది సో మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ వైఫ్ని కన్విన్స్ చేయండి. అది ఆమెకు అప్పుడు ప్రాబ్లం అంటే నా దగ్గర తీసుకురండి, ఓకే నేను మెడికేషన్స్ ఇస్తాను. మీ ఇద్దరు మళ్ళీ మీ యూత్లో ఉన్న సెక్షువల్ డ్రైవ్ని మీ కెన్ రీక్రియేటెడ్. ఫీమేల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెక్స్ ఇస్ హెల్దీ. ఏదో చాలా మంది ఇంకొకటి సార్, ఇంకో రకమైన వాళ్ళు అంటుంటారు కృష్ణారామ అనుకోని రూమ్లో ఉండని ఇంట్లో ఉండడానికి ఏం బాధ, మీకు గుళ్ళో పోయి ఉండొచ్చు. ఎవరు చెప్పాడు సార్ ఇది? ఎక్కడన్నా రాసింది ఉందా? వాళ్ళు ఈ ఏజ్ అయిపోయిన తర్వాత దేవుడి గురించి ఆలోచించాలి. నాన్సెన్స్ సార్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ ఉండాలి. సెక్షువల్ రిలేషన్ ఈజ్ నార్మల్, అబ్సల్యూట్లీ నార్మల్. అది రాంగ్ గానే కాదు. పుట్టుకకి మూలమే సెక్స్. అంతే, అన్ని ప్రాబ్లమ్స్కి నార్మల్ చేయడమే సెక్స్. ఓకే, దాంట్లో తప్పు లేదు. కృష్ణారామ అనుకోవద్దు. సెక్స్ చేయడం కూడా సైన్సే, సెక్స్ చేయడం కూడా రిలీజనే. అంత తప్పు అయ్యి ఉంటే మన గుళ్ళ పైన ఏ విగ్రహం ఉండదు. ఒకవేళ అది రాంగ్ అయి ఉంటే గుళ్ళ పైన ఖచ్చితంగా ఉండకపోతుండే కదా. అంతే కదా సార్. అవును. సో ఫస్ట్ ఇంపార్టెంట్, ఏ ఏజ్లైనా సెక్స్ చేయొచ్చు, చేయడం నార్మలే. ఇది మీ బెడ్రూమ్లో జరిగే, మీ ఇద్దరి మధ్యలో జరిగే ఈ విషయం కాబట్టి అది మీ పర్సనల్ చాయిస్. పబ్లిక్ ఏమనుకుంటాడు, మా కొడుకు ఏమనుకుంటాడు, నా కూతురు ఏమనుకునేది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. సెక్స్ చేయడం మంచిది, సెక్స్ వల్ల ఎటువంటి సమస్య లేదు. సెక్స్కి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా నార్మల్, అది తప్పు కాదు. సో మైండ్లో ఏది పెట్టుకోదు, సెక్స్ చాలా మంచిది సార్. జై ఆశిష్ రెడ్డి గారు మీ వెనకాల వచ్చేస్తారు. అబ్సల్యూట్లీ సైన్స్ సార్ ఇది. అంటే నేను రాంగ్ అనను. వాళ్ళు ఏ ఏజ్ లోనా సెక్స్ చేయడం హెల్తీ. నిజంగా మీరు ఒక సాంప్రదాయవాదాన్ని బద్దలు కొడుతున్నారు, ఒక ఆలోచన ధోరణిని మీరు బద్దలు కొడుతున్నారు. ఇప్పుడు మీకు ఒక హైలైట్ విషయం చెప్తా, ఎవడైతే ఇవన్నీ చెప్తాడు వాడు రాత్రి పోయి సెక్స్ చేస్తాడు. అచ్చా, ఓకే. అంటే చెప్పడం చేయడం అది మైండ్లోకి తీసేయండి, అది నార్మల్. అరే మేమేమైనా బయట వాళ్ళతో సెక్స్ చేయి, రోడ్ మీద పడి సెక్స్ చేయమని అనట్లేదు కదా. ఒక ఇద్దరు కన్సెన్షువల్
మ్యారేజ్లో ఉన్న వాళ్ళు, కన్సెన్షనల్ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు సెక్స్ చేయమంటారు, దాంట్లో రాంగ్ ఏముంది సార్? ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎంకరేజ్ చేయాలి అందరూ. దీని గురించి తెలిసిన వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి, చేయండి సెక్స్ చేయండి. ఇంకా సీనియర్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్. నీకెందుకు ఆ సెక్స్ అంటే ఎంత తప్పు సార్. వాడు ఎన్నో ప్రాబ్లమ్స్తోని నీ పైన ఒక నమ్మకంతో ఎంతో దూరంకి వెళ్ళి వచ్చిండు. సార్ నాకు చేయాలనిపిస్తుంది కానీ అంగం గట్టిపడట్లేదని సమస్య వాడు నీకు చెప్తున్నా అంటే వాడిని ఎంత నమ్మి వచ్చిండు. అంతే కదా. వస్తే నీకెందుకు అంటే ఒక డాక్టర్గా నువ్వు ఎవరు సార్ మనం అడగడానికి? ఆ మాట కండి దాని బదులు పడేస్తే పని అయిపోతుంది. చాలా తప్పు కదా సార్. నువ్వు లేకపోతే నేను బాబు ఇది నేను చూడను బాబు, నాకు దీని గురించి అంత అవగాహన లేదు, ఇట్లా పలానా ఆండ్రాలజిస్టులు ఉంటారు, వాళ్ళని కలవండి, వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారని చెప్తారు. అక్కడనే క్లోజ్ కదా. నీకెందుకు, నీకేం అవసరం ఇంట్లో కృష్ణారామ అనుకుని కూర్చోక? నేను ఈ వర్డ్స్ విన్నా సార్, లిటరలీ డాక్టర్స్ అన్న వర్డ్స్ నేను విన్నా. పేషెంట్స్ వచ్చి నా దగ్గర ఏడ్చిన వాళ్ళు, సార్ నా దగ్గర నేను ఆపరేటింగ్ సర్జన్ సార్, నేను ఆండ్రో సర్జన్. మేము పీనైల్ ఇంప్లాంట్స్ అనేటి నేను 95 years ఏజ్ అయినకి వేసినాను సార్. 95 years. నాకు ఆ ఏజ్లో వాళ్ళ సెక్స్ కావాలంటే వీ డిడ్ ఇట్. ఐఎమ్ స్పీకింగ్ సార్, నా పని వేయడం వరకు పర్ఫామ్ చేసుకోవడం ఆయన డెఫినెట్లీ మైట్ బి సార్. He's an Arab sir, he's an Arab. He had a 21 years old wife. నేను ఒకటే అడిగినాను అనస్థెటిస్ట్ని, నాకు ఈయన అనస్థీషియా కాంప్లికేషన్ లేకుండా బయట తీసుకురా, సర్జికల్ కాంప్లికేషన్ రాకుండా నేను చూసుకుంటాను. ఓకే, అనస్థీషియా కాంప్లికేషన్స్ ఏం లేకపోతే నేను డైరెక్ట్గా ఐ కెన్ ప్రొసీడ్ సార్. ఒక కార్డియాలజిస్ట్ క్లియరెన్స్ తీసుకున్నాను, ఫిజిషియన్ అడిగినాను కెన్ ఐ ప్రొసీడ్. లక్కీగా నాన్ డయాబెటిక్ ఉండే. 95 years. We went. It was a team effort. అంటే నేను ఒక్కడిని ఏదో గొప్ప అని చెప్పలే, నాకు మల్టిపుల్ పీపుల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత we have proceeded. ఇండియాలో నేను చేసిన హైయెస్ట్ ఏజ్ 86. 80+ వాళ్ళకి నేను ఒక 30 to 40 కేసెస్ చేసి ఉంటాను. 80+ వాళ్ళకి ఆపరేషన్స్, పీనల్ ఇంప్లాంట్స్. ఇది కూడా ఇంకొకటి కామన్గా వింటుంటాం, పీనల్ ఇంప్లాంట్స్ వేసుకోవద్దు, దానివల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ప్రూవ్ చేయ. ఒక సింగిల్ ప్రాబ్లం చెప్పు నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని. అంటే తెలియకుండా మాట్లాడదు. పేషెంట్స్ ఆ రోజు వాళ్ళకి లైఫ్ ఇచ్చినాం సార్ మేము. ఆ రోజు వాళ్ళ లైఫ్ నా దగ్గరికి యంగ్స్టర్స్ చాలా మంది వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, వాళ్ళు బతకడానికి నేను ఒక కారణమైనాను సార్. ఒక యంగ్ గై అరౌండ్ 24 years old పెళ్లి చేసుకుంటూ సూసైడ్ చేసుకొని రెడీ ఉన్నాడు. మల్టిపుల్ అటెంప్ట్స్ చేసిండు. నా అదృష్టమో పేషెంట్ అదృష్టం, వాడు నా దగ్గరకు వచ్చి ఐ హ్యావ్ ఆపరేటెడ్ హిమ్. 2 years తర్వాత నిన్న వచ్చి నా దగ్గరికి బతుకున్నా అంటే నీ వల్ల సార్ అని. అది చాలు సార్ మాకు, మా ప్రొఫెషన్లో వాడు చెప్పిన మాట నాకు చాలు సార్. నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది ఇప్పుడు 10 years బ్యాక్ విషయం సార్. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, లవర్స్ వాళ్ళిద్దరు, అంటే కొలీగ్స్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక ఒక 1 year తర్వాత అమ్మాయి వచ్చింది, అబ్బాయి కదా వచ్చి నాకు విడాకులు కావాలి అని అడిగి. అంటే వాళ్ళ పెళ్లి పెద్ద ఉంటాడు కదా ఆఫీస్లోనే, వాళ్ళ ఇన్ఛార్జ్ బాస్ లాగా. అదేంటమ్మా హ్యాపీగా ఉన్నారు కదా అంటే, సార్ మరి మీకు చెప్పాలో వద్దండి. ఏం లేదమ్మా నేను పెద్దవాడిని, చెప్పు పర్వాలేదంటే, సార్ నాకు సెక్సువల్ లైఫ్ అతని ద్వారా దొరకట్లేదు, అంటే నేను సాటిస్ఫై అవ్వట్లేదు. సో నేను కనుక ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏ అక్రమ సంబంధం పెట్టుకోవాల్సి వస్తుంది, దానికంటే విడాకులు తీసుకోవడం బెస్ట్ సార్, దయచేసి నాకు స్మూత్గా విడాకులు ఇప్పించండి అని అడిగి తీసుకుంది సార్. నేను కూడా మీరు నమ్మరు సార్, నేను నా దగ్గర రెగ్యులర్గా వస్తారు సార్, నా దగ్గరకి ఇవన్నీ ఇట్లాంటి ఇష్యూస్ వస్తారు. కానీ నేను ఒకటే చెప్తా సార్, మీరు విడాకులు తీసుకునేదంటే నేను డాక్టర్ని కాదు, ఐఎమ్ ది పర్సన్ హూ విల్ ఎంకరేజ్ నాట్ టు గెట్ డివోర్స్. కరెక్ట్. సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు డివోర్స్ తీసుకుంటే నా దగ్గర రండి, అది లైఫ్లో లేకుండా చేసే జిమ్మేదారి నాది, నా ప్రామిస్. ఎందుకంటే వెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్ ఐ కెన్ ఆపరేషన్ చేసి వన్ నార్మల్ చేయగలుగుతా 100% నాది. దీంట్లో ఎటువంటి సెకండ్ థాటే లేదు. ఓకే, ఆ డెసిషన్ తీసుకోమని నన్ను ఒకసారి కలవండి. నిజం సార్, 30% 40% విడాకులకి సార్ 90% సార్, మీరు ట్రస్ట్ మీ ఆన్ దాట్. 90% నా దగ్గరకు వచ్చేదండి కాదు సార్. నేను చాలా మంది సైకాలజిస్ట్తో మాట్లాడినాను, చాలా మంది సైకాట్రిస్ట్, నా ఫ్రెండ్స్ సైకాట్రిస్ట్తో మాట్లాడినాను. ప్రతి ప్రాబ్లము సెక్స్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది సార్. ఒక ప్రాపర్ సెక్స్ జరిగే వాళ్ళలో డివోర్స్ తీసుకుని ఒక్క కేసు చూపించండి నాకు, ఒక్క కేసు చూపించండి నాకు. ఈ సెక్షువల్స్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, రెగ్యులర్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు, ఆల్టర్నేటివ్ సెక్స్ చేసేవాళ్ళు సచ్చినా డివోర్స్ తీసుకోరు సార్. ఓకే, వాళ్ళ మైండ్, వాళ్ళ బాడీ, వాళ్ళ సోల్ కలిసి ఉంటుంది. దే ఆర్ టుగెదర్ ఫర్ ఎవర్.
ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు 100%. నేను సో మోక్షం అక్కడ దొరుకుతుంది 100%. సెక్స్, ప్రాపర్ సెక్స్ ఈజ్ ఆల్సో మోక్షం సార్. అంతే కదా సార్, 100%. ఇంకే ఉంటుంది 100%. నిజంగా చెప్తున్నా సార్, ఇద్దరు మధ్యలో ప్రాపర్ సెక్స్ జరిగే కేసెస్లలో ఇంకా వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఉన్న వాళ్ళు ఒక్కడు సార్, ఒక్కడు డివోర్స్ తీసుకున్నాడు, ఒక్కడు చూపించండి నాకు. కరెక్ట్ సార్, అవును. దే ఆర్ నెవర్ దే, ఎందుకంటే వాళ్ళ మైండ్ సోల్ కలిసిపోతాయి సార్. కరెక్ట్ సార్, ప్రాపర్ సెక్స్ నడుస్తున్నంత కాలము వీళ్ళిద్దరు విడిపోవాలని అనుకోరు సార్. సార్ ఇంకొకటి నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఈ విడాకుల ధోరణి ఇదంతా చూస్తుంటే చాలా మంది అంటే 10th అయిపోగానే బియర్తో స్టార్ట్ చేస్తారు, సిగరెట్తో స్టార్ట్ చేస్తారు. ఇవి ఏమన్నా ఇంపార్టెన్సీ కారణం అవుతున్నాయా సార్ ఇవి? సార్ దీనిపైన కొన్ని వేల పేపర్స్ ఉన్నాయి సార్. అవునా? స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల ఇంపార్టెన్స్ ఇన్ని కేసెస్ ఉన్నాయి. సో ఇంకో దీంట్లో ఎక్కువ ప్రాబ్లం ఏడొస్తుందంటే, మా డాడీ తాగుతుండే, మా డాడీ స్మోక్ చేస్తుండే, బ్రహ్మాండం సెక్స్ చేసిండు, నేను పుట్టిన చనిపోయేదాకా మా డాడీ తాగుతూనే ఉన్నాడు సిగరెట్. అది ఒక కారణం కావద్దు అనేది మేము వద్దంటాం. ఓకే. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నా బ్యాక్గ్రౌండ్ గ్యాస్ట్రిక్ సర్జరీ సార్. నేను గ్యాస్ట్రిక్ సర్జరీకి దీంట్లోకి వచ్చాను. ఒక్క బీర్ తాగి సివియర్ ప్యాంక్రైటిస్ అయ్యి మొత్తం లైఫ్ ఖతం అయిపోయిన కేసెస్ కొన్ని వేలు చూసిన సార్, ఒక్క బియర్తోని. అసలు పొద్దు లేచినప్పటి నుంచి రాత్రి తాగుతో 70-80 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా చూసాను. సో ప్రతి బాడీ ఇస్ డిఫరెంట్. మీ డాడీకి ఉన్నట్టు నీకు ఉండకపోవచ్చు. ఇప్పుడు దానివల్ల సమస్య వచ్చిందంటే ఏం చేస్తారు? మళ్ళీ ఫైట్ చేసుడు కంటే ఏదైనా సార్, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తుండే సార్, పరిమితంగా తీసుకునేది ఏదైనా హెల్దీనే ఇంపార్టెంట్. ఇప్పుడే అతిగా చేసేసి రోజుకి 10 సిగరెట్ తాగేసి ఫ్యూచర్లో ఎప్పటికీ కాకుండా అయిపోతావా? అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మా అమ్మ చిన్నప్పుడు తిండి కాడ చెప్తుండే, ఇప్పుడే అన్ని తినేసి ఫ్యూచర్లో ఏం తినకుండా తయారవుతావా, షుగర్ వస్తుంది, బీపీ అన్నీ వస్తాయి, ఎప్పుడు చిన్న పోంచేది అంతేనా ఇట్లా. సరే ఇంకోటి, ఇప్పుడు రీసెంట్ సర్వేస్లో ప్రతి 10 మందిలో ఒకరు ఇంపార్టెంట్ అనేది తాజా షాకింగ్ న్యూస్. సో దీనికి మేజర్ రీజన్ సార్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఓకే. షుగర్ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ, ఈ మూడే సార్. ఆల్కహాల్, అచ్చా, ఈ మూడే పాయింట్సే, ఇంకా వేరే ఏం అవసరం కూడా లేదు. షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి అది జెనెటిక్ ప్రీడిస్పోజన్ ఉండొచ్చు, లేకపోతే ప్యాంక్రియాటిక్ డిస్ఫంక్షన్ ఉండొచ్చు. ఈ రెండిటి వల్ల వాళ్ళకి వస్తుంది. అది సెట్ చేస్తారా మీరు షుగర్ ఉన్న వాళ్ళని? సార్ నేను చేసే 99% కేసెస్ షుగర్ ఉన్న వాళ్ళు. సూపర్ సార్ లక్కీగా ఏంటంటే వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు మేము చెప్తే వినాలి సార్. అంటే మీ స్మోకింగ్ వల్ల పెరిఫెరల్ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది సార్. ఓకే. మన అంగం అనేది పెరిఫెరల్గా ఎండ్ అయ్యే బ్లడ్ ఫ్లో, దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో స్మోక్ చేస్తే అంగం గట్టిపడదు అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మందు సార్, మందు వల్ల కూడా బాగా తాగుతారు, విపరీతంగా తాగుతారు, పీపాలు బ్రెయిన్ ఎడ పని చేస్తుంది సార్. ఓకే. బ్రెయిన్ మొత్తం నంబ్ అయిపోతుంది, సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోతుంది, సెక్స్ చేయాలన్న కోరిక. చాలా మంది ఫ్యామిలీస్ లో ఉండే ప్రాబ్లం ఇంకోటి, ఇది తాగి వస్తాడు, వాడు సెక్స్ చేద్దాం అనుకో, వైఫ్కి ఇంట్రెస్ట్, ఎందుకంటే వీడి నోట్ల స్మెల్ వస్తుంటుంది, వాడు చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. ఎట్లా చేయాలని వాళ్ళ కండిషన్ కూడా అర్థం చేసుకోవాలి. సో బెటర్ ఆల్వేస్ ఆల్కహాల్ ఏదైనా తీసుకునేది ఉంటే పరిమితంగా మీ బాడీకి సూట్ అయ్యేటట్టు తీసుకోండి. ఆల్కహాల్ తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, లిమిటెడ్. ఒక ఏజ్ వచ్చినాక ఆల్కహాల్ తీసుకోవడం మంచిదే అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో నేను ఎప్పుడు నో అని చెప్తాను. ఎవడైనా నా దగ్గర సరే, ఒకటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఆల్కహాల్ అవాయిడ్ చేయమంటాం, ఎందుకంటే స్పర్మ్ పారామీటర్స్ పైన చేంజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి. ఈ మధ్య వచ్చిన చాలా స్టడీస్లో కూడా స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ ఆల్కహాల్ వల్ల తగ్గిపోతుందని వచ్చింది. కాబట్టి 3 నెలల ముందు, ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించే 3 నెలల ముందు తిని ఆపేసేమని చెప్తున్నాం. అదర్ దాన్ దట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎటువంటి పరిమితంగా తీసుకుంటే ఎటువంటి సమస్య అయితే రాకపోవచ్చు. సూపర్. సరే, అంటే ఇది చాలా ఓల్డ్ ప్రశ్నే కానీ ఇంకా చాలా మందిలో ఉందేమో అని ఒక డౌట్. అంటే తను చేసుకోబోయే వైఫ్ కన్యనా కాదా తెలుసుకోవాలనే కొందరికి ఉంటుంది కదా, ఇది ఏంటి అసలు? అంటే అది సాధ్యమా? ఇది పిచ్చి కాన్సెప్ట్ సార్. అంతే కదా, అబ్సల్యూట్లీ. నార్మల్గా కూడా ఫీమేల్స్లో స్పోర్ట్స్ పర్సన్ అంటే ఇప్పుడు వాళ్ళు నార్మల్ ఊర్లలో జరిగేది. నేను ఒక చిన్న ఊరికి వెళ్ళి వచ్చినాను సార్. ఖోఖో ఆడడం కానీ, కబడ్డీ ఆడడం, ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళలో లెగ్ స్ప్రెడ్డింగ్ ఉంటుంది, లెగ్ స్ప్రెడ్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఆడేటప్పుడు
టేర్ అయిపోతాయి, అంతే కదా, వెరీ కామన్ గా టేర్ అవుతాయి. ఓకే వాళ్ళు దాని పీరియడ్ వచ్చిందని అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ హైమన్ లేయర్ టేర్ అయిపోతాయి. ఓకే ఇది కామన్. వాళ్ళను నువ్వు ఎట్లా చెప్తావు వాళ్ళు సెక్స్ చేసిరా చేయలే, అది నాన్ సెన్స్. ఓకే చిన్న చిన్న ఇంజురీస్ అవుతుంటాయి అట్లాంటివి. రన్నర్స్ లో వెరీ కామన్ గా అసలు హైమన్ లేయర్ ప్రెసెంట్ కూడా ఉండదు. ఓకే సో ఇట్లాంటి ఏం మైండ్లో పెట్టుకోకండి. ఫస్ట్ ఒక అమ్మాయి పైన మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పి పెళ్లి చేసుకున్నా, ఈ పిచ్చి ఆలోచన మానేసి ప్రాపర్గా సెక్స్ చేయండి. ఓకే ఇంకొక పిచ్చి కాన్సెప్ట్, నేను సార్ ట్రై చేయగానే వెళ్ళిపోయింది సార్ లోపలికి, అసలు టైట్గా కూడా లేదు సార్, ఈమెకి ఎంతో మందితో సెక్స్ రిలేషన్. నాన్ సెన్స్ కదా అది చెప్పి. అంటే అవగాహన ఉందా లేకుండా ఉండొద్దు. ఓకే అది ఎట్లా ఉంటుంది ఎవ్వరు చెప్పలేరు. కొందరిలో టైట్ ఉంటుంది, కొందరిలో లూజ్ ఉంటుంది, అది నార్మల్. ఓకే అప్పుడు వాళ్ళు కూడా అడగొచ్చు కదా, నీ అంగం చిన్న ఉంది అని, నీ అంగం చిన్న ఉంది కానీ నీకు అట్లా లూజ్ అనిపిస్తుంది అని. సో అడగలేరు కాబట్టి ఇష్టం వచ్చింది. సో ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి, ఓకే ఒక పర్సన్ తోని మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ పిచ్చి ఆలోచన మానేసి వైఫ్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడమే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే సూపర్ సార్. సో అంగస్తంభన సమస్య అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా సార్? అట్లా అసలు ఎక్కడ కూడా దీని మీద ఏది లేదు సార్. 100% ఫాదర్ కూడా నా దగ్గర ఇది కూడా అడుగుతుంటారు సార్ నాకు. వాళ్ళు వచ్చి ఏడుస్తూ సరే నా పిల్లలకు కూడా వస్తుందా అని. అస్సలు రాదు బ్రదర్, దానికి అసలు సంబంధమే లేదు. ఇది ఫెమిలియల్ ప్రాబ్లం అసలే కాదు. సో మేము 3 types ఆఫ్ థింగ్స్ కింద వీళ్ళని డివైడ్ చేస్తాం సార్. అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి బేసిక్ మెడికేషన్స్తో ఇంప్రూవ్ అవుతుంది. ఇవాళ మనము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వీడియో చేస్తున్నాం కాబట్టి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా చెప్తాను. సో ఎవరికైనా ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ అనేది చాలా ఎక్సలెంట్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ ఇది ఏంటి అంటే అంగం లోపట్ల ఫ్లోని ఇంప్రూవ్ చేసే మెషిన్. దీనివల్ల ఎటువంటి నొప్పి లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్. అల్ట్రాసౌండ్ వేవ్స్ ఇది సేమ్ మన స్కానింగ్ కి ఏదైతే యూజ్ చేస్తామో అదే దీని ఇంకా దాంట్లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మనం అల్ట్రాసౌండ్ యూజ్ చేయడానికి మనం యూజ్ చేసే ఫ్రీక్వెన్సీని 6 to 8 hertz మధ్యలో ఉంటుంది, కొన్నిసార్లు 12 hertz కూడా ఉంటుంది. హర్ట్స్ అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ. ఈ షాక్ వేవ్ థెరపీలో 120 to 160 hertz యూజ్ చేస్తాం. ఈ మెషిన్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సార్. మెషిన్ కూడా ఒక 50 లక్షల నుంచి 60 లక్షల మెషిన్ ఉంటుంది. అది కూడా US బేస్డ్ మెషిన్. అట్లాంటి అడ్వాన్స్ మెషిన్స్ మన దగ్గర ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరికైనా కానీ అంగస్తంభన సమస్య ఉన్నా లేకున్నా నీకు బెటర్ సెక్స్ కావాలంటే ఈ షాక్ వేవ్ థెరపీ చేయించుకోవచ్చు. ఎలాంటి సమస్య ఉన్నా లేకపోయినా నీకు బెటర్ సెక్స్ వస్తుంది. సో ఎక్స్పెన్సివ్ వస్తుంది ట్రీట్మెంట్ సార్. సెషన్స్ ఉంటాయి సార్. ఈచ్ సెషన్ కి అట్లీస్ట్ 9,000 to 10,000 ఉంటుంది సార్. చాలా మంది దీంట్లో కూడా చైనీస్ మాల్ వచ్చింది సార్. దాంట్లో కూడా అది చేయించుకొని వాడు కొందరు 3,000 అంటారు, 4,000. అరే ప్రాపర్ మెషిన్, సైంటిఫికలీ ప్రూవెన్ మెషిన్ నా దగ్గర ఉంది. డార్నియర్ మెషిన్ చాలా అడ్వాన్స్ US మెషిన్ అది. సో అట్లాంటి మెషిన్ పైన చాలా రీసెర్చ్ చేసి మార్కెట్లో FDA అప్రూవ్డ్ అది. ఒక అమెరికాలో ఏదైనా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి క్లియరెన్స్ లాని వాడనియర్ అమెరికాలో. అట్లాంటిది FDA ఉంది దీనికి. సో అది సెషన్స్ అయిన తర్వాత సార్ నేను ఆల్మోస్ట్ నా దగ్గర 450 పేషెంట్ డేటా ఉంది. ఇంతమంది చేయించుకొని ఒక్కడు కూడా సార్ నాకు ఇన్ని పైసలు పెట్టినా నేను నాకు పని చేయలేని ఒక్కడు కూడా వాపస్ వచ్చి సార్ ఇది నాకు పని చేయలేదు సార్ నాకు ఎట్లా చెప్పించిన ఒక్క మాట అనలేదు నాతో. నాకున్న కాన్ఫిడెన్స్ అది సార్. వాడికి న్యాయం చేయగలనా, వాడు హ్యాపీ ఉన్నాడు, బెటర్ సెక్స్ చేయగలుగుతున్నారు, దట్ ఈస్ వాట్ మేక్స్ మీ హ్యాపీ. సూపర్ సార్. నిజంగా మీరు చెప్తుంటే నాకు దేవాలయం ఫీలింగ్ వస్తుంది నాకు. నెక్స్ట్ ఎపిసోడ్ మనం హాస్పిటల్లో చేద్దాం సార్. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏ మెషిన్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఇది చేస్తూ చేద్దాం సార్. అది చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే మనకు చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం వస్తుంది, ఇట్లాంటి చేసుకోవచ్చు అనే దానిపైన అవగాహన వస్తుంది. ఏదైనా కానీ అన్ని ఫెయిల్ అయినా కానీ సర్జరీ ద్వారా ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఫీనైల్ ఇంప్లాంట్స్ ఈజ్ అన్ పెనల్టిమేట్ ఆప్షన్. ఇక అది చేయించుకున్న తర్వాత మనిషి గుర్రం అయిపోతాడు, అశ్వవేగంతో పరిగెడతాడు అన్నమాట. కంప్లీట్ ఫుల్ ఫైర్ తో ఉంటారు. సార్ ఇంకొక బేసిక్ డౌట్ ఏంటంటే చాలా మందికి రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు మెడిసిన్స్ బ్రేక్ఫాస్ట్ లాగా లంచ్ లాగా తినే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి సెక్సువల్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది కదా, మరి వాళ్ళకి ఎట్లా సార్? సార్ ఇలా ఓన్లీ 2 ఇండికేషన్స్ సార్. సివియర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న కొందరికి నైట్రోఫ్యూరిన్ అనే ఒక డ్రగ్ ఉంటుంది, టాబ్లెట్. అది కామన్ గా వేసుకుంటుంటారు బ్లడ్ థిన్నర్ లాగా, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కి. అట్లాంటి వాళ్ళు తప్ప ఎటువంటి మనం అంగస్తంభనకి ఇచ్చే డ్రగ్స్ సేఫే.
సేఫేనా? అది ఒక్క ఓకే. ఉన్న వాళ్ళలో దాని సప్లిమెంట్స్ ఇస్తాం. ఓకే. డైరెక్ట్గా ఆ డ్రగ్ ఇవ్వకుండా ఓకే. వేరే మందులు ఇస్తాం. ఓకే. సో ఎప్పుడైనా కానీ అంగస్తంభన సమస్య ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా ఓకే. డాక్టర్ గారి దగ్గర పోయినప్పుడు వాళ్ళు వాడే మందులు ఒక్కసారి చెప్తే దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. సో ఎందుకంటే డ్రగ్ ఇంటరాక్షన్ ఓన్లీ ఒకటే డ్రగ్తో ఉంది సార్. అవును. ఈ నైట్రోఫ్యూరంటైన్ కొన్ని రకాల ఆల్ఫా బ్లాకర్స్లో కూడా ఉంది, కానీ అట్లాంటి కేసులు కూడా సేఫే. కానీ నైట్రోఫ్యూరంటైన్ తీసుకున్న వల్ల బెటర్ అవాయిడ్ చేయమంటారు. ఓకే. దానికి సప్లిమెంట్ డ్రగ్స్ ఉన్నాయి, మళ్ళీ వేరే ఓకే. డ్రగ్స్ ఇస్తే సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. సూపర్. Yeah. సార్ ఇంకా ఇంకో సీరియస్ టాపిక్లోకి వెళ్తే సంతానం ఏమైనా ఎంత పెద్ద సమస్య ఏందో మనం చూస్తున్నాం. అవును సార్. సో దాన్ని ఎట్లా మీ దగ్గర ఎట్లా ట్రీట్ చేస్తారు ఏంటి ఇప్పుడున్న సో అధునాతన? సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్, అసలు సమస్య ఏంటి? ఓకే. ఎక్కువ మందిలో ఉన్న బేసిక్ డౌట్ ఏంటంటే నాకు ఎంత వీర్య కణాలు ఉండాలి, ఎగ్జాక్ట్లీ. ఎంత ఉంటే నాకు న్యాచురల్. సార్ నేను ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ డాక్టర్ హూ ఎంకరేజెస్ న్యాచురల్ కన్సెప్షన్. నేను ఒక 10 టాప్ ఐవీఎఫ్ సెంటర్స్కి నేను చీఫ్ కన్సల్టెంట్. బట్ స్టిల్ నేను నా పేషెంట్స్ అందరికి చెప్పేది ఒకటే, న్యాచురల్గా కన్సీవ్ కానీ వాళ్ళకి మాత్రమే మేము అది చెప్తాం. అది వచ్చిన ప్రతి పేషెంట్ మీరు ఐవీఎఫ్ చేసుకొని ఏ డాక్టర్ చెప్పరు సార్. ఓకే. సమస్య ఉంటేనే అది ఆలోచించాలి, ఓకే. లేకపోతే 99 సార్ ఎంతమంది మా దగ్గరకు వస్తారు, ఒక 10 కోట్ల మందిలో హాస్పిటల్ ముఖం చూసేటోళ్ళు 0.001%. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళందరిలో నార్మల్ ఉందా? ఏమీ లేదు. వాళ్ళకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మీరు కూడా అదే మైండ్లో పెట్టుకోండి. అన్నిటికీ Right. ఐవీఎఫ్ ఆన్సర్ కాదు, ఓకే. అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకే. నేనైతే న్యాచురల్ కన్సెప్షన్కి ఎంకరేజ్ చేస్తాను సార్. ఓకే. ఓకే. సో న్యాచురల్ కన్సెప్షన్ రావడానికి, అంటే న్యాచురల్ కన్సెప్షన్ అంటే న్యాచురల్గా పిల్లలు పుట్టడానికి. పుట్టడం. ఎగ్జాక్ట్లీ. సో దీనికి నార్మల్గా వీర్య కణాలు 16 మిలియన్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఓహో. అట్లని 15 మిలియన్లో అంటే అబ్నార్మల్ అంటే ఏమి కాదండి, ఏం నథింగ్ టు వరీ. అది కూడా అది కూడా ఓకే. ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 తల అచ్చా. ఎటువంటి సమస్య రాదు. ఓకే. సో నాకున్న వేరే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎక్కువ మంది డాక్టర్స్లో దీనిపైన అవగాహన లేక కొద్ది తక్కువగానే మీకు ప్రెగ్నెన్సీ రాదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భయపట్టించడం కరెక్ట్ కాదు. సింపుల్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్స్ కాదు, క్వాలిటీ. ఓకే. సో దీని మోటిలిటీ, మార్ఫాలజీ అనే 2 మేజర్ ఇష్యూస్ మైండ్లో పెట్టుకోవాలి. 1 మిలియన్లో కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, సబ్జెక్ట్ టు కండిషన్ ఈ మోటిలిటీ Strength. మార్ఫాలజీ బాగున్నదా, ఓకే. ఆ స్ట్రెంగ్త్, ఆ మూమెంట్. మోటిలిటీ అంటే ఏంటంటే యోని లోపలికి పోయిన తర్వాత అది పైకి స్విమ్మింగ్ చేసుకుంటా పైకి వెళ్ళాలి. అవును. ఇప్పుడు మొన్న ఒక రీసెంట్లీ ఒక వీడియో చేశారు, ఇప్పుడు కాలిఫోర్నియా లాస్ ఏంజలీస్లో స్పర్మ్ రేస్ అని పెట్టారు, Yes. మీరు వినుంటారు. చూశాను. సో అంతే సింపుల్. సో అది. ఇది అట్లా యోనిలోకి పోయిన తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు, అక్కడ వరకు స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కెపాసిటీ ఉండడాన్ని మోటిలిటీ అంటాం. అండ్ స్పర్మ్లో మార్ఫాలజీ ఉంది. మార్ఫాలజీ అంటే ఏంటంటే సార్, ఒక కణం ఎలా ఉండాలో అలా ఉందా లేదా. అది. కణంకి పైన క్యాప్ ఉంటుంది, యాక్రోజోమ్ అంటాం, అవును. హెడ్ ఉంటుంది, నెక్ ఉంటుంది, సేమ్ టేల్ ఉంటుంది. Same. ఇవన్నీ ఎట్లా ఉన్నాయో చూసుకుంటాం. ఓకే. అట్లా 100లో 4 ఉంటే చాలు. అంతే. 100లో 4 కణాలు నార్మల్ ఉంటే చాలు. కానీ మనిషి జన్మ ఎంత అద్భుతం సార్. 1,60,00,000 కణాలు పోటీ పడితే ఒకే ఒక్కటే ఒక్కటి కణం. గెలుస్తది. నేను అదే చెప్తాను, చాలా మంది ఇది ఒకటి రెగ్యులర్గా వస్తుంటారు, సార్ తక్కువనే కణాలు. అరే సార్ ఎంత ఉన్నాయి బాబు నీకంటే 5 మిలియనే ఉన్నాయి సార్. 5 మిలియన్ అంటే ఎంత? 50 లక్షలు. 50 లక్షల్లో 1% అంటే ఎంత? ఆ సింపుల్ ఆలోచించండి అబ్బా మీరు. అంటే ఇప్పుడు 50 లక్షలలో 1% అంటే 50,000 ఫర్మ్స్ బాగున్నాయి. అవును. 50,000 ఒక్కటి కూడా పోయి ప్రెగ్నెన్సీ చేయలేదా? జరుగుతుంది. మీరు సిన్సియర్గా ట్రై చేయండి సార్. ఇట్లాంటి ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకుంటే నార్మల్ అవ్వచ్చు, అలా ఛాన్స్ ఉందా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నాకు ఒక పేషెంట్ ఉన్నాడు, అంటే వెరీ క్లోజ్ పేషెంట్, అంటే అచ్చా. నాకు కొందరు చాలా క్లోజ్గా అవుతారు. అవును. 110 kgs ఉండే అబ్బాయి, యంగ్స్టర్. స్పర్మ్ టెస్ట్ సార్, స్పర్మ్ టెస్ట్ చేయించుకుంటాను. నేను ఎందుకు బ్రదర్, పెళ్లి కాలే కదా, నువ్వు ట్రై చేసినా పెళ్ళి అయినాక ట్రై చేయి, అవ్వకపోతే నేను ఉన్నా కదా నీకు, వై డు యు వరీ అన్న. లేదు సార్, ఒకసారి పెళ్లికి ముందే స్పర్మ్ టెస్టా? చాలా చాలా రెగ్యులర్ చేయించుకుంటారు సార్. సీరియస్ గా? మంచిది కూడా. ఓ మై గాడ్. మనకి ఏమైనా సార్ అది దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చెప్పాలి చేస్తాను. సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఈయన కేసులో ఏమైంది అంటే, సరే బ్రదర్ 4 మిలియన్ ఉంది, తక్కువ ఉంది చాలా, వీళ్ళు చూద్దాం ఏంటి ప్రాబ్లం, మెడిసిన్ స్టార్ట్ చేస్తాను నేను అంటే, లేదు సార్ ఒక్కసారి ఏం స్టార్ట్ చేయకండి, నాకు ఒక 2 months ట్రై చేయండి, నేను లావు ఉన్నా కదా, కొద్దిగా వెయిట్ లాస్ అవుతాను,
మంచిగా బెటర్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకుని, ఎప్పుడు నేను బయట ఫుడ్ తీసుకుంటాను, చాలా పార్టీ కల్చర్ నాకు అలవాటు, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తానని 2 మంత్స్ తర్వాత వచ్చాను సార్. 10 కేజీస్ తగ్గింది 2 మంత్స్లో. గుడ్. మీరు నమ్మరు, స్పర్మ్ కౌంట్ నార్మల్ 45 మిలియన్ అయింది. నేను మెడిసిన్స్ తీసుకోమంటే కూడా వద్దన్నాడు సార్, వద్దు నాకు, నేను న్యాచురల్. నాకు అప్పుడే ఉండే పెరగకపోవచ్చు, ఎట్లా పెరుగుతుంది అని. సార్ నేను ప్రాక్టికల్గా చూసిన 10 కేజీస్ తగ్గిన వాళ్ళు అసలు 45 మిలియన్ సార్. 4 మిలియన్ ఎక్కడ, 45 మిలియన్ ఎక్కడ, క్వాలిటీ క్వాంటిటీ అన్నీ పెరిగినాయి. అంటే మనం చిన్న లైట్ తీసుకుంటాం కానీ బేసిక్ వెయిట్ లాస్, బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఆపేసిన వాళ్ళు ఎక్సలెంట్, మందులు కూడా అవసరం లేదు, మీరు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, ఆటోమేటిక్ ప్రెగ్నెన్సీ పెరిగిపోద్ది. సరే, ఫుడ్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా? ఇలాంటి ఫుడ్స్ తింటే స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఎనీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్, జింక్ అనేది ఒకటి ఉంటుంది, సెలీనియం అని ఒకటి ఉంటుంది. ఈ సెలీనియం కంటెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. జింక్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి స్పర్మ్లో మొటిలిటీ పెరుగుతుంది. జింక్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, నార్మల్ గ్రీన్ టీ దగ్గర నుంచి ఎనీథింగ్ యాంటీ ఆక్సిడెంట్స్లో ఏదైతే సింపుల్ అండి. నేను ఏ ఫుడ్స్ తీసుకోవాలో చెప్పను, మీరు గూగుల్ చేయండి, మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. నేను చెప్పేది వినండి, జింక్, సెలీనియం ఈ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి, ఆటోమేటిక్గా అన్ని బెటర్ అవుతాయి. ఇదేదో కొనుక్కొని వాడేసి చాలా వరకు మేము ఇచ్చే మెడిసిన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సార్, మేము నో అని చెప్పాము. ఎందుకంటే కోఎన్జైమ్ Q10 అని ఒకటి పదార్థం ఉంటుంది, అది ఇండియాలో లేదు, ఎక్కువ శాతం మన చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం, అది ఎక్స్పెన్సివ్. అందుకే మా ట్యాబ్లెట్, ఒక్క ట్యాబ్లెట్ అయినా 100 రూపీస్ ఉంటుంది, ఒక్క సింగిల్ ట్యాబ్లెట్. ఎందుకంటే ఆ కోఎన్జైమ్ Q10 చాలా ఎక్స్పెన్సివ్. కానీ మనం ఇంట్లో తీసుకునే హెల్తీ ఫుడ్ వల్ల కూడా సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో డబ్బుల గురించి ఆలోచించకుండా మంచిగా ఇంట్లో తినే ఎటువంటి ఫుడ్స్ అయినా కానీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. జంక్ ఫుడ్ బంద్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఇంకోటి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు ప్రివెంటివ్ ఫర్టిలిటీ అంటాం. ఓకే. ప్రివెంటివ్ ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, ఎవరైనా కానీ యంగ్స్టర్స్ మీరు ఒక్కసారి సెమెన్ అనాలిసిస్ చేసుకోండి పెళ్లి కంటే ముందు. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం ఈ మధ్యలో, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాము అంటే, సార్ వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటే రేపు 2 ఫ్యామిలీల సమస్య. ఎగ్జాక్ట్లీ. ముందే చేసుకుంటే వాడు ఒక్కడి సమస్యనే, ఫ్యామిలీ సమస్య కూడా కాదు, వానొక్కని సమస్యనే. సింపుల్ ప్రాబ్లమ్స్ని కూడా ముందే ట్రీట్ చేస్తే 2 ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ లాగా అవ్వదు. కాదు కదా సార్. పొటెన్సీ టెస్ట్ కూడా ఉంటుందా? 100%. దేర్ ఆర్ సో మెనీ టెస్ట్, పొటెన్సీ టెస్ట్ ముందే చేయొచ్చు. పెళ్ళి కాకముందు ఈ 2 చేసుకోండి, డెఫినెట్లీ మీ లైఫ్లో మళ్ళీ ప్రాబ్లం రాకుండా అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఈ జాతకాలు చూపించుకునే బదులు ఈ టెస్ట్ చేసుకోవడం బెస్ట్ సార్. 100% సార్, 100%. ఇప్పుడు చాలా మంది ఈ మధ్య ఇది పెరుగుతుంది సార్, అంటే కొద్దిగా అవగాహన పెరుగుతుంది. మా దగ్గరకు వస్తున్నారు, సార్ నాకు కొద్దిగా సమస్య ఉన్నట్టు అనిపిస్తుంది సార్, కొన్ని టెస్ట్ చేసుకుందాం అనుకుంటాను. నేను ఎంకరేజ్ చేస్తానండి, మంచిదే అండి. దానివల్ల మీకు ఎందుకంటే రేపు వాడు పర్ఫామ్ చేయగలుగుతాడు. నాకున్న ఇది ఏంటంటే, దీంట్లో ఉన్న బెనిఫిట్ పాయింట్ ఏంటంటే, మళ్ళీ సెక్షువల్ లైఫ్ బాగా అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే మన మైండ్కి వెళ్ళిపోతుంది, అరే నాకు ఎటువంటి సమస్య లేదు, ఐ కెన్ హ్యావ్ బెటర్ సెక్స్. ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్ థింగ్స్. ప్రివెంటివ్ ఖచ్చితంగా మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అందుకే అంటారు సార్. మన పెద్ద మనుషులు ఒట్టిగా అనరు. దీన్ని ప్రివెంట్ చేయగలిగితే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తాను సార్. ఒక కపుల్ ఉన్నారు, మ్యారీడ్ ఫర్ 2.5 years, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు. ఫీమేల్ ఆల్మోస్ట్ 6 months నుంచి గైనిక్ దగ్గర రెగ్యులర్ చూయించుకుంటుంది ఆమె. గైనిక్ కూడా వాళ్ళు సార్ ఇప్పుడు నిజంగా ఎట్లా అయిపోయారంటే పబ్లిక్, సెమెన్ టెస్ట్ చేసుకో అంటే గైనిక్ని మార్చేసే రోజులు. ట్రస్ట్ మీ, నేను చూస్తున్నా కాబట్టి. నాకేముంది, నాకేం సమస్య, నేను మంచిగా ఉన్నా, మా ఫాదర్కి 10 మంది పిల్లలు ఉన్నారు, నాకు 10 మంది అవుతారు, దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు, సెక్స్ చేస్తున్నా పర్ఫెక్ట్లీ, నాకు వీర్యం వస్తుంది, నాకేం ప్రాబ్లం ఉందని. 6 months తర్వాత రకరకాల ట్రీట్మెంట్స్ అయినాయి ఆమెకి, హిస్ట్రోస్కోపీ నుంచి ఏమేమో టెస్ట్లు చేసి, గైనిక్స్ కూడా హెల్ప్లెస్ సార్. ఎందుకంటే ఈమె సైడే ఉండొచ్చు ప్రాబ్లము, వాళ్ళు కూడా అదే, వాళ్ళు కూడా అన్నీ చేసిండ్రు. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే మన ఎగ్స్ పెరగడానికి మందులు ఇచ్చారు, అన్నీ అయింది. లాస్ట్కి లక్కీగా గైనకాలజిస్ట్ కన్విన్స్ చేయగలిగారు. చూస్తే కణాలు లేవు. ఇంత ఖర్చు, ఎంత పెయిన్ అమ్మాయికి. ఒక్క టెస్ట్ ముందే చేసుకొని ఉంటే
సార్ నార్మల్ సెక్స్ చేసేటప్పుడు వచ్చేది వీర్యం కాదు, దట్స్ సెమెన్. ఓకే. సెమెన్లో స్పర్మ్స్ ఉండాలి. స్పర్మ్స్ ఉండాలి. రెండు వేరా, వీర్యం వేరా, వీర్య కణం వేరా. కరెక్ట్. సో అది చాలా ఇంపార్టెంట్. బా. సో సింపుల్ సార్, వాళ్ళకి ఆయనకి బయటకు వచ్చే దారి బంద్ ఉంది. బా. నా దగ్గరకు వచ్చిండ్రు, ఆపరేషన్ చేసిన ట్యూరైడ్ ఆపరేషన్ ఉంటుంది, ఓకే. ట్రాన్స్ యూరినరీ కెనాల్ నుంచి పోతాము, ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో దాన్ని క్లియర్ అవుట్ చేసినాము, మళ్ళీ నార్మల్ గా వీర్యం బయటకు వస్తుంది. ఆ లైన్ లో బ్లాక్స్ ఉంటాయి సార్. ఆ బ్లాక్స్ వెరీ కామన్. అవునా? అబ్స్ట్రక్షన్ ఉంటుంది, వెరీ కామన్. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాం. ఓహోహో. సో ఇట్లాంటిది కూడా అంటే చిన్న, ఇప్పుడు చూసిన ఇప్పుడు 2 ఫ్యామిలీలు ఇష్యూ అయింది. అది అవును. పాపం ప్రెగ్నెన్సీ రావట్లేని వైఫ్ని బ్లేమ్ చేసి మేల్ ఫ్యాక్టర్లలో ఉంది అని కొద్దిగా ముందే తెలిసి ఉంటే, వాడికి పెళ్లి కాకముందే నేను సర్జరీ చేసేసి ఉంటే వాడు వెంటనే ఎవ్రీథింగ్ బాగుంటుండే. అంతే కదా. అంటే మల్టిపుల్ థింగ్స్ కంటే సింపుల్ గా అయిపోతాయి. సో So, చిన్న అదేమంటారు కదా సార్, చిన్న దాంతో పోయేది గొడ్డలతో గొడ్డల్లాగా తీసుకొచ్చారంటారు. ఇది అట్లాంటి ఎగ్జాంపుల్ సార్. నిజంగా సార్. అంటే ఒకప్పటి లైఫ్ స్టైల్ వేరు, అవును, ఇప్పుడున్న అవును, మనం ఉంటున్న ఈ స్ట్రెస్ లైఫ్ వేరు. కాబట్టి ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు అవును. పొటెన్సీ టెస్ట్ ఒకటి, Fertility స్పర్మ్ కౌంట్ test. టెస్ట్, ఫర్టిలిటీ టెస్ట్ ఒకటి చేయించుకొని పడేస్తే మీ సెక్షువల్ లైఫ్ అవును. అంటే మీకు విడాకులు కానీ ఏ గొడవలు ఉండవు, అద్భుతంగా 100%. ఉండిపోతుంది. 100%. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో సార్. చాలా కీలకమైన ప్రశ్న ఇప్పుడు అడగబోతున్నాను సార్. సార్. యాక్చువల్గా ఇప్పటికీ మన సొసైటీలో ఇంత నాలెడ్జ్, ఇంత మనం అడ్వాన్స్ అనుకున్నా కూడా అవును. సెక్స్ గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ అవును. సిగ్గే, ఇప్పటికీ బిడియమే అవును. మొదటిది. అవును. రెండోది, డాక్టర్ని కలవాలి అంటే మాత్రం మామూలు టెన్షన్ కాదు, మామూలు భయం కాదు. ఈ 100%. డాక్టర్ని ఎలా కలవాలి? అక్కడ చాలా మంది ఆయన ముందు లైన్లో కూర్చుంటారేమో. నేను వాళ్ళ దగ్గరికి పోతే నా ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడు అంటే నా పరిస్థితి ఏంటి? ఇది ఒక సమస్య. ఇక సెలబ్రిటీస్, పెద్దవాళ్ళు, చాలా చాలా పెద్దవాళ్ళు ఉంటారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళు మినిస్టర్లు అయ్యేసరికల్లా షుగర్స్ అన్నీ వచ్చేస్తాయి, కానీ రాలేరు డాక్టర్ దగ్గరికి. వీళ్ళ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని సీక్రెట్గా 1-to-1 కలిసే అవకాశం ఉందా? డెఫినెట్లీ సార్. మా దగ్గరికి చాలా మంది యాక్టర్స్, మంత్రులు అందరు వస్తారు. ఓకే. సో వీళ్ళకి సపరేట్ టైమింగ్స్ ఇస్తాను. అచ్చా. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఆ సీక్రెసీని నేను రెస్పెక్ట్ చేస్తాను. సూపర్. ఎందుకంటే వాళ్ళు నా వరకు వాళ్ళకి హెల్ప్ చేయడం ఇంపార్టెంట్ సార్. అంతే. వాళ్ళు విఐపీ కాదా అవన్నిటికంటే నేను చాలా మంత్రులకి ట్రీట్ చేస్తాను, చాలా ముఖ్యమంత్రులకి ట్రీట్ చేస్తాను. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ సంథింగ్ సార్. ముఖ్యమంత్రి అంటే ప్రోటోకాల్స్, సెక్యూరిటీలు ఇలాంటివి ఉంటాయి కదా, ఎట్లా వస్తారు మీ దగ్గరికి? జనరలీ వాళ్ళ సెక్యూరిటీ తెలిసినా వాళ్ళు తట్టుకోలేరు, ఎలా సాధ్యం ఇది? అంటే సార్ నేను ఏదో గొప్ప చెప్పుకుంటాను కాదు సార్. ప్రతి మనిషి అందరికీ సమస్యలు ఉంటాయి. అంటే నేను ఇంకోటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మన సౌత్ ఇండియా నుంచి అయితే మన ముఖ్యమంత్రి నా దగ్గర రాలేదు. అదే ఒకటి ఈ వీడియో చూసి మళ్ళీ దీని గురించి వైరల్ గా అసలు ఇప్పుడు నేను thumbnail అదే పెడతాను. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రికి లైంగిక సమస్యలు తీర్చిన ఆశీష్ రెడ్డి గారు అని. సో అట్లా. సో మా దగ్గర నేను పెద్ద హాస్పిటల్స్ వర్క్ చేసినానండి. సో నా దగ్గరికి చాలా మంది మంచి సూపర్ విఐపీస్. నేను కర్ణాటకలో నేను మణిపాల్లో పని చేసేటప్పుడు కూడా మల్టిపుల్ పెద్ద సీనియర్ సూపర్ ఇండస్ట్రియలిస్టులు అందరినీ చూసినాను. సో ఒక్కటి ఏంటంటే సార్, నేను వెరీ ప్రొఫెషనల్స్. సీక్రసీ మీకు ఎంత ఇంపార్టెంట్, నాకు అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పేషెంట్ రకరకాల ఇష్యూస్తో వస్తుంటారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం. వాళ్ళ పర్సనల్ విషయాలు నన్ ఆఫ్ మై బిజినెస్. వాడుకున్న సమస్య ఏంటి, దాన్ని ట్రీట్ చేసి నేను పంపించేసినాను. ఎవరైనా కానీ సంబంధం లేదు మనకి. వచ్చినప్పుడు నమస్తే చెప్తాను, దండం పెట్టుకుంటాను. పెద్దోళ్ళు అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. యాక్టర్స్ అయితే ఆటోగ్రాఫ్ తీసుకుంటాను. ఫోటో తీసుకున్నా పోస్ట్ చేయను. నా పర్సనల్ గా చాలా మంది యాక్టర్స్ వచ్చినప్పుడు నేను అదే చెప్తా, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. నేను చాలా మంది ఫొటోస్ దిగినాను. నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఎప్పుడు బోర్ వచ్చినా మీ సినిమాలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు నేను చాలా చూసినాను. కానీ మీరు నన్ను ట్రస్ట్ చేసి వచ్చినారు, ఆ ట్రస్ట్ నేను నిలబెట్టుకుంటాను. బై మిస్టేక్ కూడా నా రూమ్లో నా డోర్లో క్లోజ్ అయిన తర్వాత జరిగే డిస్కషన్ మా ఇద్దరికే, నా స్టాఫ్కి కూడా తెలియదు. సో ప్రతి విఐపి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ముందే ఫోన్ చేసి వస్తారు నాకు. నేను వాళ్ళకి ప్రిస్క్రైబ్ టైం ఇస్తాను, ఆ టైంలో ఎవరు ఉండరు. వాళ్ళు ఎవరైనా కానీ మీరు నన్ను కలవాలనుకుంటే, ప్లస్ మీకు అట్లాంటి భయం ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి, నేను టైం ఇస్తాను, ఆ టైంలో రండి.
రాత్రి 9 తర్వాత ఎవరు లేని మీ ఏకాంతంగా. కంఫర్టబుల్ టైం, నా కంఫర్టబుల్ టైం నేను సెట్ సూపర్ చేసుకుంటాను. సూపర్ సూపర్ అది సో దట్ చాలా మందికి ఈ టెన్షన్ ఉంటుంది ధైర్యం. అమ్మ అవును. డే లైట్ లో ఆయన అవును. దగ్గరికి వస్తే అవును. ఎట్లా అని ఏమో ఎవరైనా చూస్తే పరిస్థితి చాలా మంది సార్. అంతెందుకు మన కాలర్సే అవును. కాలెత్తి ఆశీష్ రెడ్డి గారేనా అంటే "ఆ, చెప్పండి" అనగా టక్కున కట్ చేయడం. అవును. అది ఇట్లా సరే, ఇది ఇంకా పబ్లిక్ లో అవగాహన పెరగాలి. మీలాంటి వాళ్ళు ఇంకా పబ్లిక్ లో ఇంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి. డెఫినెట్గా సార్ మీరు నమ్మరు కానీ మీరు కొన్ని కాపురాల్ని కాపాడుతున్నారు. 100% అది మైండ్ లో పెట్టుకోండి. సార్ మన మొదటి ఇంటర్వ్యూకు అవును. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఒక అతను ఫోన్ చేసి సార్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక లైంగిక విజ్ఞానానికి సంబంధించిన వీడియో Hmm. ఇంత ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గగా ఉండడం మాత్రం అద్భుతం సార్. మా మిస్సెస్కి ఇచ్చారు నేను ఇది చూడు అని, ఎంత బాగుందో చూడని ఇచ్చాను సార్. నేను దీనికి ఒకటి యాడ్ చేస్తాను సార్. ప్లీజ్. ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళు సార్ మొత్తం వీడియో చూసినాను సార్ అని చెప్పి నాకు అది అక్కడ హ్యాపీనెస్. జనరల్లీ మీరైనా నేనైనా ఒక వీడియోని 5 minutes 10 minutes ఎంత మంచి కంటెంట్ ఉన్నా 5-10 minutes కంటే ఎక్కువ చూడలేము సార్. అవును. ఎందుకంటే మనం జోన్ అవుట్ అయితే అవ్వడం కానీ అరే తెలిసిన విషయం కదా అనుకోవడం కానీ మీరు అన్న 100% రిలవెంట్ పాయింట్ సార్. ఫుల్ వీడియో చూసారు. ఫుల్ వీడియో చూసినాం సార్. అసలు బోర్ కొట్టలేదు సార్. 50 నిమిషాలు మీరు మాట్లాడేది సార్ అడుగుతున్నారు, మీరు చెప్తున్నారు. అసలు వి ఫెల్ట్ వి రియల్లీ నైస్ అండ్ నాకు అది ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు ఇంకో సీక్రెట్ చెప్తాను సార్. మా ఛానల్లో ఇంతవరకు ఏ వీడియోకు రానంత మంది సబ్స్క్రైబర్స్ ఒక్క మన వీడియో వల్ల 5,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది ఎక్సలెంట్ సార్. అంటే పబ్లిక్ తెలుసుకోవాలని ఉంది. కానీ ఇలా ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, మన ఇద్దరం కూడా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అది లెట్స్ టాక్ సెక్స్ అనేది మా ఉద్దేశం. 100% సేఫ్ సెక్స్ ఒకటి ఇంప్రూవ్ చేయడం. అట్లాగే ఇంకోటి మనం fertility. ఈ వీడియో చూడడానికి ఇంకో రీజన్ సార్, మనం ఏం ప్రమోట్ చేస్తలే, ఏది ఇది వాడమంటలే. అరే మీరు ఏది కావాలంటే అది చేసుకోండి, మా హెల్ప్ ఎందుకు, మీకు ఖచ్చితంగా మీకు మీ లైఫ్ చేంజ్ చేసే డిసిషన్స్ కాబట్టి మా హెల్ప్ తీసుకోమంటున్నాం సార్. మీరు ఒక మాట చెప్తే నేను ఆశ్చర్యపోయాను. పేషెంట్ వచ్చాడు, మీరు మెడిసిన్స్ ఏమి ఇవ్వకండి, నేను సెట్ చేసుకొని వస్తా అన్నాడు. వాడికి ఫుడ్ ప్రాపర్గా చేసినందుకు బాగుపడిపోయిందని ఏ డాక్టర్ చెప్పాడు సార్. నా వల్లే అయిందని చెప్తాడు కానీ వండర్ఫుల్. మీరు నిజంగా గ్రేట్. ఇది జరిగింది, నేను లైవ్గా నేను చూసి ఐ వాజ్ వెరీ హ్యాపీ. అరే అసలు నిజంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మేము బుక్లో చదవడం తప్ప ప్రాక్టికల్గా ఇంత చేంజ్ చేసిందని నాకు ఐస్ ఓపెన్ అయినాయి. అరే అసలు అంటే సార్ నేను కూడా మందులు రాసే ముందు ఆలోచిస్తాను వాడు ఏం పని చేస్తాడు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా చిన్న చిన్న వర్కర్స్ సార్, ఆటో డ్రైవర్స్ కానీ వీళ్ళు ట్యాబ్లెట్ రాసే ముందు ఒకసారి ఆలోచిస్తాను. నేను ఒకటే చెప్తా సార్, ఓపెన్గా చెప్తా, బ్రదర్ నా ట్యాబ్లెట్స్ కాస్ట్లీ ఉంటాయి, దాని బదులు ఇంట్లో బాదాము కాజులు డ్రై ఫ్రూట్స్ కొనుక్కో, అవి తిను బ్రదర్, మంచిగా అవుతారు. ఎందుకంటే దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ ఉంటుంది, అది వాడండి అని చెప్తే వాళ్ళు కూడా నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే అది కొనగలుగుతారు వాళ్ళు, కొనగలి ఫ్యామిలీ అందరు తినగలుగుతారు. నాకు చాలా మంది ముస్లిం పేషెంట్స్ కూడా వస్తుంటారు, వాళ్ళది ఇంకా లో సోషియో ఎకనామిక్ స్టాటస్ ఉంటుంది. వాళ్ళందరికీ చెప్తా, గర్మే జోబీ బనాయా, ఇంట్లో ఏది చేసినా తినండి, అదే చాలు. మందుల కంటే నేను కొన్ని డ్రగ్స్ ఇస్తాను, ఇవ్వనని చెప్పను, అట్లని చెప్పి చాట భారతం రాయను సార్. నేను రాసేది 2-3 మందులే ఉంటాయి. వాడికి అవసరమైంది రాస్తాను, అవసరమైంది సచిన రాయను. ఎందుకంటే సార్ వాడు ట్రీట్ అయితే చాలు నాకు. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లు కాల్ చేసి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ బంధువుల్ని వాళ్ళ ఫ్రెండ్స్ ని మీ దగ్గర పంపిస్తున్నారు. మళ్ళీ చాలా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ థ్యాంక్ యూ అండి, అద్భుతం డాక్టర్ని కలిశాను, నేను మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశాను సార్, వాళ్ళు కూడా వెళ్తున్నారు సార్, అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు సార్ అని చెప్తే నాకు ఎంత సంతోషం అనిపించింది. అంటే అరే ఇప్పుడు ఒక బీయింగ్ ఏ జర్నలిస్ట్ నాకు తెలుసు అంటే సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయి, ఎంత సమస్య అనేది. సో అది చిన్న చిన్న మీరు ఇచ్చే 2 అతి తక్కువ ఖర్చుతో కూడిన చిన్న చిన్న మెడిసిన్స్ వల్ల. సార్ ఇంకోటి కూడా నేను చెప్తాను, అరే మందులు నేను నా దగ్గర కొనుక్కోమని కూడా చెప్పరు, అది కూడా చెప్పరా, అరే నీ ఇష్టం ఉన్న దగ్గర కొనుక్కో, కానీ వాడు నేను చెప్పిన మెడిసిన్స్ వాడు, దీనివల్ల నీకు నష్టం లేదు, వెరీ హెల్ప్ఫుల్. సార్ మన లాస్ట్ వీడియోలో మనం మెడిసిన్స్ పేరు కూడా చెప్పారు, ఏది వాడాలని చెప్పారు. అంటే సార్ మనము ఏది కూడా కమర్షియలైజ్ చేయట్లేదు, మనకి సింపుల్ గా వాడికి న్యాయం జరగడం ఇంపార్టెంట్. మీరైనా నేనైనా వీఆర్ సిట్టింగ్ హియర్ 12 people. నిజంగా సార్ అంటే వైద్యో నారాయణో హరి అంటారు కదా, మీరు నిజంగానే ఆ కేటగిరీ కిందకి వస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఇంకొన్ని చర్చించాం, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా సీరియస్ ఇష్యూస్ కొన్ని. సార్ హాస్పిటల్లో
మంచిగా మీకు Yes. మీరు అన్నట్టు ప్రతి అన్ని మెషినరీ చూపిస్తాను. Yeah. మీ మీకు అన్ని దగ్గరికి వస్తే చూపిస్తాను. ఎంత సీక్రెట్ గా కలవచ్చు Definitely. అలాంటివి కూడా చూపిస్తూ చేద్దాం చూపిస్తాను. సార్. డెఫినెట్లీ సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Thank సో you so మచ్. much. సో చూసారు కదా ద గ్రేట్ ఆండ్రాలజిస్ట్ ఆశిష్ రెడ్డి గారితో మరొక అద్భుతమైన పార్ట్ 2 అనుకోండి ఇది. సో పార్ట్ 3లో మీకు అన్ని పరిచయం చేస్తాను, ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఇంకా కొంచెం ధైర్యం వస్తుంది, అదే మా ఉద్దేశం. సో లెట్స్ టాక్ సెక్స్ గురించి మాట్లాడదాం, తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం, ట్రీట్మెంట్ తీసుకుందాం. ఇది ఉట్టి సెక్సే కాదండి, మన లైంగిక జీవితం బాగుంటే కుటుంబ జీవితం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటే మీ పునరుత్పత్తి కానీ పిల్లలు కానీ ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇది తెలియక ఐవీఎఫ్ సెంటర్ల వెనకాల పరిగెడుతూ కోట్ల రూపాయలు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. దయచేసి ఒక్కసారి డాక్టర్ గారిని కలవండి, మీ సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.